ట్యూన్కి పల్లవులకి మళ్ళీ తేడా వచ్చినట్టు అనిపించకుండా తన్నన్న తానన్న తరన తన్నన తానన దానికి మళ్ళీ అది ఇప్పుడు ఆ రెండు లిరిక్ ట్యూన్ చేశారా లిరిక్ చేశారా అని తెలియదు. ఇక్కడ శృతి తప్పింది, అక్కడ లయ ఒకటి. లయటికి లయ ఏమిటి, శృతి ఏమిటి, గాలికి లయ ఏమిటి, శృతి ఏమిటి, ప్రకృతిలో దేనికైనా కరెక్టే కదా. ఆ కరెక్ట్ అయిన తర్వాత మళ్ళీ కొనసాగింపు వస్తుంది. ఆ కొనసాగింపులో తిరిగే కాలానికి తీరొకటి ఉంది. అసలు పాట రాయటంలో ప్రాథమికమైనటువంటి ఉద్దేశం ఏంటంటే సినిమా సందర్భానికి కథకి సరిపోతూ పాట ఉండాలి. ఆ సినిమా కన్నా ముందర పాట విడుదలవుతుంది, సినిమా తర్వాత చాలా కాలం చిరస్థాయిగా ఉండిపోతుంది. మన వాళ్ళ పాటలు రాసేమంటే మోస్ట్ మెలోడ్రామాటిక్గా పాటలు రాసేస్తారు. నదుల జలాలన్నీ వృధాగా సముద్రం పాలైపోతున్నాయి. నదీనాం సాగరో గతి, నదుల జలాలు సముద్రంలోకే వెళ్ళాలి. నువ్వు పాట ఎప్పుడు ఇస్తే అప్పుడు నేను సినిమా చేస్తాను. ఇది నిజంగా విశ్వనాథ్ గారు నాతో అన్నమాట. గబగబా ఇంటికి వచ్చేసి అమ్మాయి పల్లవి రాయాలి. ఆ పల్లవి ఎంతగా కదా వస్తుంది. అది చదువుతూ అమ్మాయి పల్లవి రాయాల్సి వచ్చే టైంకి నాకు అర్థమైంది, నా పేక నేను ఉరితాడు వేసుకున్నాను. ఒకటి విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళి అది ఒప్పించేయడం ఓ పొరపాటు, అది గొప్పగా వచ్చేసి సంతోషించడం మరో పొరపాటు. కరెక్ట్గా గురి చూసి రామబాణం తగలవలసిన చోట తగిలితే ఒక్క పేజీ. ఆయనకి రాసిన చాలా పాటల్లో ఒకే వెర్షన్ రాసినవి కూడా ఉన్నాయి. వాళ్ళు ఎందుకొని 20 వెర్షన్లు 30 వెర్షన్లు ఒక పాట రాయాల్సి వస్తుంది అన్నది. పడమర పడగలపై మెరిసే తారలకై రాత్రిని వరించకే సంధ్యాసుందరి. ఇది విన్నవాళ్ళు చాలామంది ఈ అమ్మాయి వెస్ట్రన్ కల్చర్ అంటే మోజు పడుతుంది కదా, అమెరికాని తిట్టారు కదండి మీరు. ఎలా నడిస్తే నువ్వు అంత్యకాలాన్ని సవ్యంగా చేరగలవు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అండ్ ఆర్ట్ ఆఫ్ లీవింగ్ రెండు ఉన్నాయి. ఎలా బతికేవన్నది కాదు, ఎలా వెళ్ళేవు ప్రశాంతంగా. పార్వతి అంటే ప్రకృతిదేవి. అప్పుడు ఏమిటవుతావు అంటే పర్వతాలు ప్రసవించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా అందెలరావు మెలిసాము. నా చూపు కేవలం వస్తువులను గుర్తించేటువంటి ఒక లెన్స్ మాత్రమే అవ్వకుండా నయన తేజం నకారం అవుతుంది. నా మనసు ఏది నిశ్చయిస్తుందో అది కేవలం ఐహికమైన కోరికలు కాకుండా మనోనిశ్చయం మకారం అవుతుంది. నేను కోరేది వాంఛించేది వాంఛితార్థం వకారం అవుతుంది. నా యోచన నిరంతరం యకారం అవుతుంది అని నువ్వు అనుకున్నప్పుడు ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి. సార్ నమస్కారం. నమస్తే. మన విశ్వనాథ్ గారి అపూర్వ చిత్రాల గురించి చర్చించుకుంటున్నాం. వారి అద్భుతమైన ప్రయోగాల సంపదని భావితరాలకు అందించేలాగా ఒక ప్రయత్నం చేస్తున్నాం. సో ఆ కార్యక్రమంలో భాగంగా మీరు మరొకసారి మాకు మీతో ముచ్చటించే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విశ్వనాథామృతం చాలా అద్భుతమైన పేరు. ఆ పేరుతోటి విశ్వనాథ్ గారు భారతీయ సంస్కృతి సంప్రదాయాలని తెలుగు సినిమా మాధ్యమం ద్వారా మానవజాతికి ఎలా అందజేశారు అన్నది ఈ కార్యక్రమంలోనే అంతఃసూత్రంగా నేను భావిస్తాను. ఇవాళ స్వర్ణకమలంలోని పాటల గురించి, ఎందుకంటే స్వర్ణకమలం అనగానే విశ్వనాథ్ గారు, సీతారామ శాస్త్రి గారు, ఇళయరాజా గారు, ఒక ముగ్గురు త్రిమూర్తుల అత్యద్భుతమైన కలయిక అది. యాక్చువల్గా అంతకుముందు మీరు సిరివెన్నెల సినిమా ద్వారా మహాదేవన్ గారితో విశ్వనాథ్ గారితో పనిచేశారు. ఇది మొట్టమొదటిసారా సార్ విశ్వనాథ్ గారు ఇళయరాజా గారి కాంబినేషన్లో పనిచేయడం? స్వాతిముత్యానికి సాగర సంగమానికి చేసినట్టున్నారు. అప్పుడు నేను లేను. అయితే కాబట్టి స్వాతిముత్యంలో చివరి భాగం ఒక పాట రాశాను, లాలి లాలి. ఒక విధంగా ఆయనతో విశ్వనాథ్ గారు ఈ కాంబినేషన్లో మాత్రం అది మొదటిసారి. అది ఒక అద్భుతమైన సెన్సేషన్. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఏదైనా ఒక మంచి పాట పాడాలి అంటే కనుక ఈ చిత్రంలోని పాటలు ఇవాళ పొద్దున కూడా ఎక్కడో ఒక చోట నేను చదివాను, అతను పరుగాపక పయనించవే తలుపుల నావా అని మీరు రాసిన పల్లవి మొత్తం పెట్టి ఫీలింగ్ ఇన్స్పైర్డ్ అని పెట్టాడు ఒక ఆయన. అంటే ఇవాళ కూడా
ఎన్నో వందల మందికి అందులోని లైన్లు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తున్నాయి. అంటే పరిపూర్ణంగా ఏదైనా ఒక జీవితం సైన్ కర్వ్ లాగా కష్టం నష్టం వస్తున్నప్పుడు మీరు మాకు అందించినటువంటి ఆ అద్భుతమైన ఆయుధాలు ఒక్కసారి తలుచుకున్నా ఒకసారి పాడుకున్నా కూడా ఎంతో ఉత్తేజం వస్తుందన్నమాట. అవును. ఆ కోవలో మొట్టమొదటి పాట యాక్చువల్గా మీతో ఇంతకుముందు చేస్తున్నప్పుడు చర్చల్లో మీరు చెప్పారు, ఇది ఒకే అంశానికి సంబంధించి కథానాయకుడికి సంబంధించి ఒకే సబ్జెక్టుతో 3 పాటలు రాయాల్సి వచ్చింది అని. అవును. ఆకాశంలో హరివిల్లు, గల్లు గల్లుమంటూ, శివపూజకు చిగురించిన వేరే వేరే స్థాయిల్లో అయినా కూడా మొట్టమొదటి ఆకాశంలో హరివిల్లు పాట తీసుకుంటే ఒక అద్భుతమైన యవ్వనంలో ఉన్న ఒక అమ్మాయి తన భావి జీవితం ఎలా ఉండాలి, ఒక పేద కళాకారుడికి పుట్టి కొంచెం ఇబ్బందులు పడుతున్నప్పుడు మనకు కూడా ఒక అద్భుతమైన మంచి జీవితం ఉంటే బాగుంటుంది, ఒక అందమైన జీవితం ఉంటే బాగుంటుంది అని ఒక యవ్వనంలో ఉండే సామాన్యమైన అమ్మాయికి ఉండే ఆశల్ని పల్లవిలోనే చాలా అందంగా వర్ణించారు సార్ మీరు. ఆకాశంలో ఆశల హరివిల్లు, ఆనందాలే పూచిన పొదరిల్లు, అందమైన లోకం అందుకోనా, ఆదమరచి కలకాలం ఉండిపోనా. ఇందులో అందమైన ఆ లోకం అందుకోనా, ఆదమరచి కలకాలం అలాగే ఉండిపోనా. సో దీనికి ప్రేరణ అది అలా సాగడానికి ఎలా సాగింది అసలు? ఈ సినిమాలో పాటలు, ఈ సినిమాలోనే కాదు, విశ్వనాథ్ గారి ప్రతి సినిమాలో కూడా పాటలు కథనంలో ఒక భాగం. ఆ పాట ద్వారా కొంత క్యారెక్టరైజేషన్ని, కొంత సందర్భాన్ని చెప్పటం ఒకటోది. రెండోది, వాచ్యంగా ఎంత చెప్పినా సరిపోని భావాలు కొన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు వాటిల్ని కవితాత్మకంగా చెప్పటం అనేది యాక్చువల్ కవిత్వం తాలూకు ప్రథమ ఉద్దేశం. పాట కవిత్వం రెండు వేరు వేరే ప్రక్రియలు, కానీ పాట ద్వారా కవిత్వం చెప్పటం అనేది ఒక నూతన ప్రక్రియ. విశ్వనాథ్ గారు అది ప్రోత్సహిస్తారు. అంటే ఆ చెప్పిన మాట ఏదైతే ఉందో అది అంతవరకే కాకుండా దాంట్లోంచి ఏవో కొన్ని అంతర్నిహితమైన అర్థాలు వివరించడానికి అవకాశం సరిపోనివి, కొన్ని కేవలం అనుభూతితోటి మాత్రమే పొందగలిగేవి. మనం సాధారణంగా అంటుంటాం, ఈ సందర్భంలో భాష సరిపోదండి నా భావానికి వ్యక్తం చేయడానికి, మాటలు రావట్లేదండి. ఆ మాటలు రాలేని పరిస్థితిని మాటలతో ఎలా చెప్పడం అనే సందర్భం వచ్చినప్పుడు కవిత్వం చోటు చేసుకుంటుంది. సో దీన్ని లిరికల్ స్టైల్ అంటాం. ఈ పాట గురించి చెప్పడానికి ముందు, ఇంతకుముందు మనం చెప్పుకున్నది అయినా, విశ్వనాథ్ గారు సంగీతం, సాహిత్యం, నాట్యం, శిల్పం ఇవి మాత్రమే సేవ చేశారు అన్నది ఒక రకంగా ఆయన సినిమాలు చూసాడు చాలా తక్కువ చూడడం అని ఇంతకుముందు చెప్పింది. ఆయన ప్రతి కథ ఒక జీవితానికి సంబంధించిన ఒక వేరే వేరే అంశాన్ని స్పృశించారు ప్రతి సినిమాలోనూ కూడా. ఒక ఉదాహరణతో చెప్పాలంటే, మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంకాలం నిద్రపోయే వరకు అనేక అంశాల గురించి మాట్లాడుతుంటాం. ఇంట్లో మాట్లాడతాం, విద్యాలయంలో మాట్లాడతాం, సమాజంలో మాట్లాడతాం, మన వృత్తిలో మాట్లాడతాం, కాలక్షేపంగా మాట్లాడతాం, సభల్లో మాట్లాడతాం. ఇలా రకరకాలుగా ప్రతిదీ ఒక్కొక్క అంశం వేరే, ఒక్కొక్క టాపిక్ వేరే, ఒక సందర్భం వేరు, ఒక సన్నివేశం వేరు, ఆ రసం వేరు, అన్నీ వేరే. కానీ అవన్నీ మాట్లాడిన ఒక వ్యక్తిని ఒక రోజంతా అబ్జర్వ్ చేసి, ఇప్పుడు పొద్దున్న లేచింది సాయంకాలం దాకా తెలుగులోనే మాట్లాడుతున్నాడు రా అంటే అది మనం వ్యక్తపరచడానికి, మన భావాల్ని పరిపూర్ణంగా వ్యక్తపరచడానికి మనకి బాగా అవకాశం ఇచ్చిన భాష మనకి వీలైనట్టు. ఇతర భాషలు తెలిసినా మనకి బాగా ఆత్మీయంగా అనిపించేది, ఈజీగా అనిపించేది మన మాతృభాష. కానీ మనం పొద్దునుంచి ఒకటే మాట్లాడట్లేదు. ఈ విషయం గమనిస్తే విశ్వనాథ్ గారి సినిమాని చూడటం అట్లాగోగా తెలుస్తుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. ఆ మాధ్యమమే ఆయన తెలుగు ఏమిటంటే భారతీయ కళలు. ఆయన తెలుగు ద్వారా ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క విషయం మాట్లాడారు. ఆయన మాతృభాష భారతీయ కళలు. ఒక్కొక్క సినిమా ద్వారా ఒక్కొక్క కాన్సెప్ట్ మాట్లాడారు. ఈ సినిమాలో ఏం కాన్సెప్ట్ మాట్లాడారు అన్నది మనం కొంచెం కూలంకషంగానే క్రితంసారి మాట్లాడుకున్నాం. అంటే చేసే పని యొక్క విలువను ముందర తాను అనుభవించి తెలుసుకుని అనుభూతి చెందగలిగితే ఆ ఆత్మానందమే వేరుంటుంది. కేవలం ఏదో పట్టుకూటి కోసం మరో దానికోసం కాకుండా. అలాగే
ఒకానొక కాలంలో ఒకానొక పనికి సమాజం ఇచ్చేటువంటి ఆపాదించే వాల్యూస్, వాటిని బట్టి కాకుండా మనం ఆపాదించే వాల్యూ ఎలాగ, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. ఈ సినిమాలో మీనాక్షి అనే పాత్రకి సహజ సిద్ధంగా ఆ నాట్య కళ అబ్బినప్పటికీ కూడా ఈ మారుతున్న కాలంలో ఇప్పుడు ఈ నాట్యం ఇవన్నీ పాతపడిపోయిన విషయాలు. ఈ నడుస్తున్న ఈ కాలంతో పాటు మనం సరిగ్గా టు కీప్ ది పేస్ విత్ టైమ్స్ నడవాలి అంటే ఈ చాదస్తా నుంచి పక్కకి రావాలి. అందులో ఒక డైలాగ్ ఉంటుంది, నీకు ఒక త్యాగరాజ స్వామి ఆలయంలో నిర్మాల్యం తీసేవాడు, నాకు ఒక తద్దిద్దే దిత్తైలు దిగితైలు అని నటువాంగం కొట్టేవాడు, దొరుకుతారులే అని. ఆమె ఫ్రస్ట్రేటెడ్గా ఉంటుంది. ఈ కథని పాటల ద్వారా ముందుకు నడిపించడానికి చాలా, ఇప్పుడు 5 పాటలే కాకుండా ఆత్మత్వం అనే ఒక శ్లోకం ఒకటి ఉంటుంది. ఆ ఒక్క శ్లోకం ద్వారా ఆ కుటుంబం గడిపే విధానం ఏమిటి, ఆ పెద్ద పిల్ల ఆ సంధ్యా సమయంలో గడిపే విధానం ఏమిటి, ఒక క్యారెక్టరైజేషన్ మొత్తం అంతా ఆ శ్లోకం ద్వారా అది వింటున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఆ 4 వాకిళ్ళ మధ్యలో ఉన్నటువంటి మొత్తం అద్దెకున్న అందరికీ కూడా ఏ రకమైనటువంటి ఒక భావన కలుగుతుంది. ఆ సమయానికి అందరూ వచ్చేసి అక్కడ కూర్చుని దాన్ని ఎలా ఆస్వాదిస్తారు. అంటే మీరు మంచి పాయింట్ చెప్పారు సార్. మీకు అడ్డుపడుతున్నాను అనుకోకపోతే, ట్రెడిషనల్గా ఆల్రెడీ రచించబడినటువంటి త్యాగరాజ స్వామి వారి కీర్తనలను, సంస్కృత శ్లోకాలను సినిమాకు అనుగుణంగా వాడుకోవడంలో విశ్వనాథ్ గారిని మించిన వాళ్ళు ఎవరు లేరండి. అది కేవలం వాటిలో ఉన్నటువంటి సంగీతం, వాటిలో ఉండే భక్తి ఇవి మాత్రమే కాకుండా జీవన సంవిధానంలో ఇక్కడ భారతీయతాల గొప్పతనం ఉంటుంది. ఈ సాహిత్యాన్ని, సంగీతాన్ని, నాట్యాన్ని, వీటన్నిటిని ఒక జీవన సంవిధానంగా ఎలా మలుచుకోవచ్చు. ఇది ఒక కాంప్లికేటెడ్ ఇంజనీరింగ్ మార్చేయటం. మనకి చిన్నప్పుడు లాలిపాట పాడేటప్పుడు ఏదో ఒక నాన్సెన్సికల్ నర్సరీ రైమ్ కాకుండా 14 భువనాలు 4 వేదంబుల తొట్టెన మరించి, ఆ 4 అఖిల భువనాలు తొట్టెన మరించి 4 వేదముల గొలుసుల మరించి రామాలాలి అన్నప్పుడు ఆ వేదాల గురించి, విషయం గురించి వేదాంతం చెప్పడం మనం పసితనం నుంచి ఆ తల్లికి తానంత గొప్ప అద్భుతమైనటువంటి భారతీయ సంస్కృతిని చెబుతున్నట్టు తెలియదు, శిశువుకి తెలియదు. అంత చిన్న ప్రాయం నుంచి కూడా మన మహత్తరమైన సాంప్రదాయాన్ని జీవన సంవిధానంలో లీనం చేసేయటం. సాయంత్రం వచ్చేటప్పటికి ఏదో కాలక్షేపం చేసి వాళ్ళు చేస్తున్నాం. మనం టీవీలో పెట్టుకుంటున్నాము, సినిమాలకే వెళుతున్నాము, క్లబ్బులకే వెళుతున్నాము, పబ్బులకే వెళుతున్నాము. లేకపోతే ఒకే ఇంట్లో ఉన్న 6 ఏమి తోచక తండ్రి బిలియర్డ్స్కి, తల్లి మహిళా సభకి, కూతురు మరో చోటికి, ఇలా అక్కడ ఇది కూడా గడపడమే. కానీ ఆ సాయంత్రం సంధ్య వేళకి ఇంట్లో దీపం పెట్టి, ఆ దీపం పెట్టిన సమయానికి ఆకాశ తంబుర తీసుకుని వస్తారు, ఆత్మాత్వం గిరిజామతి అనుకుంటే ఆ శ్లోకార్థం తెలుసుకుంటే శంకరాచార్య వారి శ్లోకార్థం అది మహత్తరమైన వేరే విషయం. కానీ అవేమీ అక్కర్లేకుండానే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసే విధానం. దీని ద్వారా పరిచయం చేస్తాడు మనం చంద్రం క్యారెక్టర్కి. ఈ టైంకి అయ్యేసరికల్లా అమ్మాయి ఎలా పాడుతుంది, పెద్దమ్మాయి. ఆ టైంకి మనం అందరం చేరుతాం. ఓహో, ఇల్లు ఏమిటి, ఆ ట్రాడిషన్ ఏమిటి, ఆయన పెరిగిన విధానం ఏమిటి, ఆయన పెంచిన విధానం ఏమిటి, ఇవన్నీ అందులో చెప్పు. ఇలాగ ప్రతి చిన్న మ్యూజికల్ బిట్ ఎక్కడ అవకాశం వచ్చినా దాంట్లోంచి ఒక సాంప్రదాయం చూపించి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయటం విశ్వనాథ్ గారి స్పెషాలిటీ. ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. ఇంకా పాటల విషయానికి వస్తే, ఇప్పుడు తను గుడ్డివాడైపోయాడు,
అయినా సరే ఆయనకు తెలుస్తూనే ఉంది. పెద్ద పిల్ల సంగీతాన్ని పట్ల కానీ భక్తిగా ఉంది. ఆ అమ్మాయికి సహజ సిద్ధంగా నాట్యం అంత రాలేదు. కానీ అసలు తనలో ఉన్న నాట్యకళ అంతా కూడా తనకన్నా మించి చిన్నమ్మాయిలు వచ్చినాయి. కానీ అమ్మాయి దాని పట్ల చిన్న చూపు ఉంది. అది వాళ్ళు ఎవరు గౌరవిస్తారు, దానివల్ల వచ్చి జీవిక ఎంత అని ఇవన్నీ ఆయనకు కూడా తెలుసు కళ్ళు పోయినప్పటికీ. కానీ ఏమి చేయలేని ఒక అసహాయ స్థితి, పెళ్ళిడికి వచ్చిన పిల్లలు పెళ్లి చేయలేని స్థితి. ఇదంతటినీ గమనిస్తున్నటువంటి చంద్రం అనేటువంటి ఒక కథానాయకుడు. ఈ కథానాయకుడికి ఆయన బాధ అర్థమవుతుంది, ఈ అమ్మాయి పెంకితనం అర్థమవుతుంది. ఈ రెండింటినీ ఈ అమ్మాయికి తను తెలుసుకునేలా చేయాలనిపిస్తుంది. మూడోది, ఈ అమ్మాయి సినిమాకి వెళ్ళిపోవడానికి, ఫస్ట్ షోకి వెళ్ళడానికి రకరకాల అబద్ధాలు అంటే ఒక చిన్న చిలిపితనం. ఆ కథ నడిపించడానికి ఆ కథన విధానంలో, పాత్రలు పరిచయం చేసే విధానంలో పాట ద్వారా చెప్పడం ఆయన అలవాటైతే ఒక పాటలో చెప్పవచ్చు. ఒకే పాటలో ఆ అమ్మాయి తాలూకు స్వభావం ఏమిటి, ఇతని స్వభావం ఏమిటి చెప్పవచ్చు. కానీ ఒకే అంశాన్ని ఈ సినిమాలో 3 పాటలుగా చెప్పడం జరిగింది. ఎందుకనంటే ఆ అమ్మాయి చిన్నపిల్ల ఏమీ కాదు, యవ్వనంలో ఉన్న పిల్ల, ఈడున్న పిల్ల, బుద్ధెరిగిన పిల్ల. కాబట్టి అమ్మాయి ఇది తప్పు, నీకున్నది అపూర్వమైన సత్య సంపద అని ఎవరో ఒకరు చెప్పకర్లా, తెలిసి కూడా ఒక నిరసన భావాన్ని కలిగించుకుంటుంది. సో ఆ అమ్మాయి స్వభావాన్ని చెప్పడం ఒకంత అయితే, దాని తర్వాత నడుస్తున్నటువంటి కథలో ఆ అమ్మాయి పెంకితనం ఏ స్థాయికి వెళ్తుంది, ఇతను అమ్మాయికి చెప్పవలసిన సందర్భం వస్తే మౌఖికంగా చెప్పాడా, చర్యల ద్వారా చెప్పాడా, అలా చెప్పిన కూడా అమ్మాయి ఊరుకోదు. అంతే కదా, ఇష్టం లేని విషయం చెప్తే పనిగట్టుకుని అవడో సలహాలు చెప్తే ఎందుకు ఒప్పుకుంటారు? ఎవరు ఊరుకుంటారు? ఆ పెంకితనానికి మళ్ళీ ఇతని అభిప్రాయం, ఇతను ఏం చెప్పాలి, మళ్ళీ అదే చెప్పాలి. ఏదైతే మనం అమ్మాయి ఒక పాత్రని ప్రవేశపెడుతున్నప్పుడు ఆ పాత్ర ద్వారా ఆకాశంలో ఆశల హరివిల్లు అని చెప్పినప్పుడే మనం ఆ పాత్ర తన స్వభావాన్ని కంప్లీట్గా చెప్పేసాం. ఆకాశంలో ఆశల హరివిల్లు, నేను ఆకాశంలో తిరుగుతాను, నేల మీద ఉన్నాను, స్వేచ్ఛగా ఉంటాను, అందమైన ఆ లోకం అందుకొని, మనకు అందరాని లోకం అయినా అదే అందుకుంటాను. నాకు చేతికి అందుబాటులో ఉన్నటువంటి ఈ దివ్యమైన ఈ లోకం, ఈ లోకం నాకు మా లోకం, ఆ లోకం అందుకుంటాను. ఆదమరిచి కలకాలం అక్కడ ఉండిపోతాను. అంటే ఒళ్ళు బయట తెలియకుండా ఉండిపోతాను. అంటే ఒక స్పృహ లేకుండా, ఒక జాగృతి లేకుండా, స్వీయమైనటువంటిది లేకుండా ఉండిపోతానన్న అమ్మాయి స్వభావాన్ని స్పష్టంగానే కన్విన్సింగ్ అని చెప్పాను. ఒకటి, అందమైన ప్రాకృతికమైన వర్ణాలు తీసుకుని స్వర్గాల స్వాగతాలు పలికే గీతం, స్వప్నాల సాగరాల సంగీతం. ఇక్కడ నా మమకారం కూడా కొంత ఉంటుంది, దొరికినప్పుడే వినియోగించుకోవాలి అవకాశం. అందువల్ల ఒక కెరటాన్ని ఎన్ని రకాలుగా వినియోగించవచ్చు అంటే కొన్ని వేల రకాలుగా. నాకు సముద్రం అంటే అబ్సెషన్. సముద్రానికి అంతెక్కడ అంత లేదు, అలలు ఎన్ని వస్తాయి అంటే లెక్క పెట్టలేము. నాకు ఒక సముద్రం ఒక అబ్సెషన్. సముద్రం మీద అలల మీద ఎన్ని పాటలు రాశానో నాకు తెలియదు. సో ఇక్కడ ఈ అభిప్రాయాన్ని ఆ అమ్మాయి చక్కగా గెంతుకుంటే, ఆ అమ్మాయి అందులోని భానుప్రియ నాట్యం ఒక నిజమైన ఒక తరంగంలాగా నిలబడి ఉన్నటువంటి తరంగంలాగా కనిపిస్తుంటుంది అమ్మాయి. ఆ నృత్యం చూస్తున్నప్పుడు ఆ నృత్యం ద్వారా స్వేచ్ఛగా ఎవరు తన చూడలేదనుకుని పార్కులో అమ్మాయి చేస్తున్న నృత్యం ద్వారా తన అభిప్రాయం చెప్పడంతో పాటు నేను ఇవ్వదలుచుకున్నటువంటి పదచిత్రాలు, భావచిత్రాలు కూడా. ఒక సముద్ర కెరటం వెళుతుంది, ఆ కెరటం ఏమిటి, స్వర్గాల స్వాగతాలు అనిపిస్తున్న గీతం, స్వర్గాల స్వాగతాలు తెలిపే గీతం, స్వప్నాల సాగరాలు, మామూలు సాగరాలు కాదు, నా కళల సాగరాల్లో ఎగసే అలలు, స్వర్గం వచ్చి రా అని పిలుస్తున్నటువంటి గీతాలు. ఆకాశంలో రాత్రిపూట నేను అలా అయోమయంగా చూస్తూ, ఏమిటి నాకు ఈ చెరుగుల చేరేమిటి, ఇది చూస్తున్నప్పుడు ఈ చెరుగుల చేరవేళ్ళు అక్కడ ఆకాశంలో నక్షత్రాలు ఉన్నటువంటి ఆకాశంలాగా అనిపించి, ముత్యాల తారలను మెరిసే తీరం, ముత్యాల తోరణాలు, ముద్దొచ్చే తారలను మెరిసే తీరం, ముత్యాల అంటే ఆమె ఊహలన్నీ ఆకాశంలోనే తిరుగుతున్నాయి. ఇవన్నీ మనం పాత్ర చెప్పేశాం. ముత్యాల తోరణాల ముఖద్వారం, ముత్యాల తోరణాల ముఖద్వారం, ఈ పదబంధాలు, భావచిత్రాలు, దీనికి ఇళయరాజా సంగీతం తోడైతే ఎలా ఉంటుందో అసలు జానకమ్మ గారి గళం, ఇదంతా మనది.
పోరా సందెల్లంగులెన్నో చిల్లికేగా పిల్లగాలే పల్లకీగా దిక్కులన్నీ చుట్టిరానా నా కోసం నవరాగాలే నాట్యమాడెనుగా ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే పూసిన పొదరిల్లు అందమైన లోకం అందుకోనా ఆదమరిచి కలకాలం ఉండిపోనా స్వర్గాల స్వాగతాలు తెలిపే గీతం స్వప్నాల సాగరాల సంగీతం ముద్దొచ్చే తారలెన్నో మెరిసే తీరం ముత్యాల తోరణాల ముఖద్వారం శోభలీరే సోయగాన చందమామ మందిరాన నా కోసం సురభోగాలే వేచి నిలిచెనుగా ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే పూసిన పొదరిల్లు అందమైన లోకం అందుకోనా ఆదమరిచి కలకాలం ఉండిపోనా ఆకాశంలో హరివిల్లు ఆనందాలే పూసిన పొదరిల్లు విశ్వనాథ్ గారి శైలి ఏమో ఎప్పుడు నాకు తెలిసినంత వరకు రచన చేసిన తర్వాత స్వర రచన చేయడమే ఆయనకి ఇష్టం, ఆయన పద్ధతి అది. వేరాజ్ 90% ఆఫ్ ద టైమ్స్ ఇళయరాజా గారు ముందు ట్యూన్ ఇచ్చే లిరిక్ రాయించుకుంటారు, మీకు తెలిసింది. వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఇది ఎలా కుదిరిందంట? నేను ఈ ఆకాశంలో ఆశల హరివిల్లు పల్లవి రాసిన తర్వాత దాని చరణాలు ట్యూన్ ఇచ్చారు. ఓకే. కానీ అక్కడ నేను కూడా కొంచెం గర్వంగానే చెప్పుకుంటాను. ఆ ట్యూన్కి పల్లవులకి మళ్ళీ తేడా వచ్చినట్టు అనిపించకుండా తన్నన్న తానన్న తరన తన్నన తానన తనన దానికి మళ్ళీ అది ఇప్పుడు ఆ రెండు లిరిక్ ట్యూన్ చేశారా లిరిక్ చేశారా అని తెలియదు. కానీ మిగిలిన పాటలు రాసిన వాటికే ఆయన ట్యూన్ చేశారు. అంటే ఆ రెండు ప్రతిభలు సమానంగా ఉన్న వ్యక్తి ఇళయరాజా. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకోవాలి. ఆల్రెడీ ఒక రకమైన పెంకితనం దగ్గరికి వస్తున్నాం. ఇతనేమో ఒక రకంగా అమ్మాయి జీవితం మీద దాడి చేస్తున్నాడు. ఆ అమ్మాయి కలుగుతున్న ఫీలింగ్ ఇది. నా ప్రైవేట్ లైఫ్ మీద నువ్వెవరు వచ్చేటానికి, నేనేం చేయాలో ఏం చేయకూడదో చెప్పడానికి నువ్వెవరు. ఆల్రెడీ తనకు ఒక గిల్ట్ ఉంది, దొంగతనంగా పట్టుబడింది, ఎప్పుడొచ్చి చెబుతాడు. రెండోది ఇంట్లో అక్క నెమ్మదిగా మెత్తగానే అంటోంది. అందరూ అనేవాళ్ళే తప్ప తను అర్థం చేసుకునేవాళ్ళు లేరు. ఇప్పుడు ఇంకా వీళ్ళు ఒక చిన్న చర్చావేది పెట్టి ఎట్లా మాట్లాడుకుంటారు. ఇక్కడ ఆయన డ్రామటైజేషన్ తీసుకుని ఈ అమ్మాయి ఏడిపించడానికి పూనుకుంటే దాన్ని ప్రతిఘాతం చేసే ప్రత్యేకం మించి ఒక చిన్న ఊహాత్మక గీతంగా, అంటే నిజంగా దర్శకుడి ద్వారా మనకేం చెప్పంటే అతను ఏం చెప్పదలుచుకుంది అతను ఊహ, ఆ అమ్మాయి ఏం చెప్పదలుచుకుంది ఆ అమ్మాయి ఊహ. ఈ రెండు ఒక రకమైన సంవాదంలో వెళ్తాయి. అవునండి. వెళ్ళినప్పుడే గల్లు గల్లు గల్లుమంటూ అని ఒక కామన్ తీసుకుని ఆ పాటలో ఉండేటువంటి ప్రతి అక్షరాన్ని గమనిస్తుంటే ఆ అమ్మాయి చెప్పింది రైట్, అతను చెప్పింది రైట్. ఎవళ్ళ ఊహలు గల్లు గల్లు గల్లుమంటూ మెరుపల్లేతుళ్ళు జల్లు జల్లు జల్లున ఉప్పొంగు నేల నింగి ఒళ్ళు నల్లమబ్బు చల్లని చిరుజల్లు పల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు. అతను ఎంతసేపు ఉదయం కన్స్ట్రక్షన్, ఒక నిర్మాణాత్మక విధానం, ఒక జాగృతి, ఒక మెలకువ వీటి పట్ల ఉంటుంది. సో నువ్వు ఇప్పుడు సవ్యంగా తాళం నన్ను వెక్కిరించడం ఇవి కాదు ఇక్కడ ఇంపార్టెంట్. నువ్వు సవ్యంగా తాళం వేయి, అది వేస్తే
అది మెరుపులాగా మోగుతుంటే, అది మెరుపులాగా నీకు ఆ పాదం తుళ్ళుతూ ఉంటే ఆకాశం తాలూకు ఒళ్ళంతా ఉప్పొంగుతుంది, ఒక చిరుజల్లు వస్తుంది, దాహంతో ఉన్న నేల మీద నేల పచ్చని శివుళ్ళు జరుగుతుందని చెప్తే దాన్ని సరిగ్గా అందుకున్న అమ్మాయి గల్లు 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 మన మెరుపల్లేతుళ్ళు. మెరుపు నాట్యానికి ఒక విశృంఖలత కూడా అర్థం వస్తుంది ఓకే కదా. అక్కడ అతను మెరుపు దగ్గర నుంచి వర్షం దాకా వచ్చాడు, ఈ అమ్మాయి మెరుపు దగ్గర మాత్రమే ఆగిపోయింది. జల్లు జల్లు జల్లును ఉప్పొంగు నింగి ఒళ్ళు వెళ్ళు వచ్చి నువ్వు చినుకు అడుగుతున్నావు, నేను వరద అడుగుతున్నాను. ఘల్లు ఘల్లు ఘల్లుమంటూ మెరుపల్లే తుళ్ళు, జల్లు జల్లు జల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు. నల్ల మబ్బు చల్లని చల్లని చిరుజల్లు, నల్ల మబ్బు చల్లని చల్లని చిరుజల్లు, పల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు. ఘల్లు 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 మంటూ మెరుపల్లే తుళ్ళు, ఝల్లు ఝల్లు ఝల్లున పొంగు నింగి ఒళ్ళు. వెళ్ళు వచ్చి సాగని తొలకరి అల్లర్లు, వెళ్ళు వచ్చి సాగని తొలకరి అల్లర్లు. ఎల్లలన్నవే ఎరగని వేగంతో వెళ్ళు. కల్లు కల్లు కల్లుమంటూ మెరుపల్లే తుళ్ళు, ఝల్లు ఝల్లు ఝల్లునకు పొంగు నింగి ఒళ్ళు. వెళ్ళు వచ్చి పొంగని సాగని తొలకరి అల్లర్లు, ఎల్లలన్నవే ఎరగని వేగంతో వెళ్ళు. నువ్వు ఎలా వెళ్ళినా ఒక పద్ధతిలో వెళ్ళని చెప్తుంటే అసలు ఏ పద్ధతి తెలియకుండా హ్యాపీగా ఒక వరదలా వెళ్ళు. వర్షం అన్న వచ్చిన తర్వాత అది వాన అవుతుంది, చినుకు అవుతుంది, వాన అవుతుంది, వరద కూడా కానీ అవుతుంది. మీరు ఆ మెరుపు అనే కాన్సెప్ట్ని రెండింటికి ఎంత అద్భుతంగా అన్వయించారు, రెండు క్యారెక్టర్లకి. అక్కడ వీర విశృంఖలత్వానికి, ఇక్కడ మెరుపు నుంచి ఒక steady ఒక కళాత్మకమైనటువంటి దానికి. అప్పుడు మళ్ళీ అతను ఈ అమ్మ ఆర్గ్యుమెంట్ తీసుకుని లయకే నిలయమై నీ పాదం సాగాలి, ఒక రకమైనటువంటి శర్మన్స్ చెప్తున్నాడు. లయకే నిలయమై నీ పాదం సాగాలి, మలయానిల గతిలో సుమబాల. నువ్వు అసలు చాలా, నీ రూపం సుకుమారం, నీ వయసు చాలా లేతది, నీకున్న కళ గొప్పది. ఒక పూబాల తూగుతున్నట్టుగా నువ్వు తూగుతుంటూ ఉండాలి తప్ప ఏదో గణాచారి చిందులేస్తున్నట్టు ఉండకూడదు. నీకు అది నీ పాదం లయకి నిలయం అవ్వాలి, లయకారుడైనటువంటి శివుడు ఉండే నిలయంలో ఉండాలి అని చెప్తే, అసలు నువ్వెవరయ్యా సర్మన్స్ డిక్టేట్ చేయడానికి? గాలికి డిక్టేట్ చేయగలవా? గాలి ఎలా వీసాలి, ఎంత వీసాలి, వలేసి పట్టుకోగలవా గాలిని? వలలో ఒదుగున విహరించే చిరుగాలి సెలయేటికి నటన ఏ సెలయేరు అందంగా ఉండదా? దానికి ఏ డ్యాన్స్ మాస్టర్ అని వచ్చి నేర్పాడు. నేను ఎలా నడవాలి, నేను ఎలా చేయాలి, నువ్వు చెప్పొద్దు. లయకే నిలయమై నీ పాదం సాగాలి, మలయానిల గతిలో సుమబాలగ తూగాలి. వలలో ఒదుగున విహరించే చిరుగాలి, సెలయేటికి నటనం నేర్పించే గురువేడి. బాలుగారు నువ్వు అప్పుడప్పుడు ప్రోగ్రాంలో చెప్తున్నప్పుడు ఇక్కడ శృతి తప్పింది, అక్కడ లయ ఒకటి. సెలయేటికి లయ ఏమిటి, శృతి ఏమిటి? గాలికి లయ ఏమిటి, శృతి ఏమిటి? ప్రకృతిలో దేనికైనా కరెక్టే కదా. ఆ కరెక్ట్ అయిన తర్వాత మళ్ళీ కొనసాగింపు వస్తుంది. ఆ కొనసాగింపులో తిరిగే కాలానికి తీరొకటి ఉంది. నువ్వు చెప్తున్న ఈ గాలి, ఈ సెలయేరు, ఆ వరద, ఆ చినుకు, ఇవన్నీ ప్రకృతిలో భాగం. ఈ ప్రకృతికి కూడా ఒక క్రమం ఉంది, గమనించు. నీకు దానికి తోచినప్పుడల్లా గ్రీష్మం తర్వాత హేమంతం తర్వాత చైత్రం, వాటి ఇష్టం వచ్చినట్టు రావు, ఒక పద్ధతిలో వస్తాయి. ముందర ఇవాళ సరదాగా వెరైటీగా సూర్యాస్తమం జరిగిన తర్వాత అర్ధరాత్రి 12 గంటలు సూర్యుడు ఉదయించడు. తిరిగే కాలానికి కూడా తీరొకటి ఉంది, అది నువ్వు గమనించు. అంటే బాగానే ఉంది, కానీ అది నువ్వు చెప్పడం వల్ల నీ లెసనింగ్, నీ తాలూకు రాసుకున్నటువంటి ఒకనొక డిజైనింగ్లో ఉండదు. అది ఎవరి డిజైనింగ్ వాళ్ళది. ప్రకృతి డిజైన్ నువ్వు తయారు చేయలే, నా డిజైన్ నువ్వు తయారు చేయట్లేదు. నేను ఎలా ఉండాలో నాకు తెలుసు, నా జీవితం సక్రమంగా ఎలా వెళ్ళాలో నాకు తెలుసు. సో అది నీ పాఠానికి దొరకనే ఉంది అని అమ్మాయి.
అప్పుడు ఆఖరిన ఆ చరణం తర్వాత అతను వేసింది, నటరాజస్వామి జటాజూటిలోకి చేరకుంటే విరుచుకుపడు స్వర్గంగకు విలువేముంది. సో ఉరకలు వేస్తూ పరుగులు తీస్తూ ఆ గంగ అలా వచ్చినప్పుడు ఆ పద్ధతిని గనక, ఆ ఉద్ధృతిని కనుక ఒక పద్ధతిలో పెట్టకపోయినట్లయితే దాహంతో అలమటిస్తున్న ఈ భూమి ఏ భూమి అయితే తరతరాలుగా ఒక 4 తరాల పాటు కంటిన్యూస్గా తపస్సు చేసి 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 5వ తరం వాడైనటువంటి భగీరథం ద్వారా గంగని తీసుకొచ్చినప్పుడు ఆవిడ తన మహోధృతో భూమి మీద పడితే భూమి పెఠిళ్ళని పగిలిపోతుంది. భూమి పెఠిళ్ళని పగిలిపోతుంది. దాహంతోనైనా బతుకున్న భూమి అసలు అస్తిత్వం లేకుండా పోతుంది. కాబట్టి ఆ వచ్చేటువంటి గంగని, సురగంగని ఏ మోతాదులో ఏ స్థాయిలో అందిస్తే ఇక్కడ భూమికి దాహం తీరిగి జీవం మూలుస్తుందో, జీవం నిలుస్తుందో ఆ మోతాదులో సమన్వయం చేయటానికి విశ్వనాథుడు, ఈశ్వరుడు తన జటాజూటిని అక్కడ ఒక చెలియల కట్టగా పెట్టి ఆ చెలియల కట్టలో ఆ మొత్తం విలయం అంతటినీ తన శిరస్సు మీద భరించి జటాజూటల్లో జుట్టి కావలసిన మేరకే ఒక చిన్న ధారగా ఉంది. సో నీకు నాట్యం వచ్చు, కానీ ఆ నాట్యం విలయతాండవంలాగా అలా ఈ ప్రళయ గంగలాగా చెయ్యకు. అది విశ్వనాథుడు సమన్వయపరిచినటువంటి ఒక లాస్యంలాగా దాన్ని సాగనిస్తే నువ్వు, అప్పుడు అది జీవాన్ని మొలిపిస్తుంది, జీవాన్ని నిలిపిస్తుంది, ఆత్మని రంజింపజేస్తుంది. నటరాజస్వామి జటాజూటిలోకి చేరకుంటే, ఈ మాటలోనే అలా చేరకపోవటం వల్ల ఏమైంది, నీ పెంకితనంతో, నీ పిచ్చి గంతులతోటి, నువ్వు విసిరేసినటువంటి అముపలతోటి నీ కన్న తండ్రి ప్రాణం పోయింది. నిన్ను ఒకసారి ఒక నాట్య మయూరిగా, ఒక అద్భుతమైన కళాకారునిగా కళతో చూసుకుందాం అనుకుంటున్నా, ఆయన ప్రాణమే పోయింది లేదా పోతుందనే సూచన ఈ పాటలో ముందరే వస్తుంది. దానికి అప్పటికే అమ్మాయి ఊరుకోలేదు. నువ్వు నాకెందుకు అట్లా రిస్ట్రిక్షన్స్ పెడుతున్నావు అని చెబుతూ చక్కటి ఉదాహరణలు వాడుకుంది. అలలు దూకుతున్నాయి, దీనికి నువ్వు ఏదో పద్ధతిలో తాళం వేస్తానంటావు, ఒక పద్ధతిలో శృతి అంటావు, ఒక పద్ధతిలో లయ అంటావు. దూకే అలలకి ఏ తాళం వేస్తున్నారు? సముద్రం చక్కగా అక్కడ కూర్చోబెట్టి నట్టువంగం ఉన్న పెట్టుకుని చక్కగా ఒక పద్ధతిలో తాళం ప్రకారం వస్తుందా? దూకే అలలకి ఏ తాళం వేస్తారు? ఇక్కడ నేను భాష తాలూకు గహనతో ఒకటే చెప్పట్లేదు. ఈ భాషలో గమనిస్తే విధాతలపన భాష ఉన్నంత గంభీరంగా ఈ భాష ఉండదు. కానీ భాష కాదు ముఖ్యం, దాని అంతర్లీనంగా ప్రవహిస్తున్నటువంటి భావం ఎంత ముఖ్యం. పైగా ఈ అమ్మాయి నోటంటే వచ్చే మాటలన్నీ కూడా చాలా మామూలు మాటలే ఉండాలి. అతని నోటంటే కొంచెం అప్పుడప్పుడు మలయాళ గతిలో రావడానికి ఎందుకు అవకాశం ఉందంటే, స్వతసిద్ధంగా కవి కళాకారుడు, అతను కళాకారుడు, ఒక కళాత్మకమైన హృదయం ఉన్నవాడు, ఒక అవ్యక్తాన్ని వ్యక్తపరచగలిగిన స్థితి ఉన్నవాడు. కవి మామూలు వ్యక్తులు ఎవరు వ్యక్తపరచలేనటువంటి అవ్యక్త భావాల్ని వ్యక్తపరచగలడు. సో ఇక్కడ కవిగా నేను అతని తరఫు వెళ్ళిపోగలను, మలయాళ గతిలో సుమబాలగతో గల్లాగా అనేయగలను. కానీ ఈ అమ్మాయి మామూలు మనిషిగా జీవించాలనుకుంటోంది. తన దగ్గర ఉన్నటువంటి అతిమానుషమైనటువంటి మనిషితనానికి చాలా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి శక్తి ఉన్నప్పటికీ కూడా దాన్ని గుర్తించడానికి ఇష్టపడలేదు, దాన్ని యాక్సెప్ట్ చేయడానికి కూడా ఇష్టపడలేదు. అందువల్ల దూకే అలలకు ఏ తాళం వేస్తారు? కమ్మని కలల పాట ఏ రాగం అంటారు? రోజు నిద్రపోతున్నప్పుడు కమ్మని కళలు ఎన్నో కంటుంటాం. దానికి కూడా రాగం అన్న మాటకి రంగు అని అర్థం కూడా ఉంది, వర్ణం అని అర్థం కూడా ఉంది. కమ్మని కళల పాట ఏ రాగం అంటారు? ఒక సవాల్ విసిరింది. ఒక రామరావణ యుద్ధంలా సాగుతోంది ఆర్గ్యుమెంట్. దానికి అతను ఇచ్చిన సమాధానం ఏంటంటే, జీవితానికి అప్లై చేసి, అలలకు అందున ఆశించిన ఆకాశం. వేలాది సంవత్సరాలుగా అలలు పెరుగుతున్నాయి, విరుగుతున్నాయి, పడుతున్నాయి, తీరానికి వెళుతున్నాయి, వెనక్కి వెళుతున్నాయి, తీరం దగ్గర ఉండాలో తెలియదు. ఈ గందరగోళంలో పడి చేస్తున్నటువంటి నువ్వు డ్యాన్స్ అనుకుంటున్న పిచ్చి కదలిక ఉందే, ఆ పిచ్చి కదలిక సముద్రం ఆశిస్తూ ఆకాశాన్ని అంటుకోవాలని ఎప్పుడైనా అందుకుందా? ఎందుకనంటే వాటికి ఒక పద్ధతి క్రమం లేదు కాబట్టి. ఇక్కడ నువ్వు అంచెల మీద ర్యాకెట్ని ఒకదాని తర్వాత ఒకటి పంపిస్తే ఎప్పుడో అప్పుడు నువ్వు అంతరిక్షంలోకి నీ ఉపగ్రహాన్ని పంపగలవు. నీ ఇష్టం వచ్చినట్టు అట్లా విసిరేస్తుంటే, ఏనాడు పద్ధతి లేకుండా విసిరేస్తే నువ్వు వెళ్ళదన్న చోటుకు వెళ్ళలేవు. అలలకు అందున ఆశించిన ఆకాశం
కలల కరగడమా జీవితాన పరమార్థం. నువ్వు నిజంగా చెప్పావు, కమ్మని కలల పాట. ఏ రాగం అంటారో ఏ రాగం అనరో వేరే విషయం. 24 గంటలకు నిద్రపోయి కమ్మని కలలోనే ఉంటావా? అలా కరిగిపోతావా జీవితం? ఒక్కసారి ఒక 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 ప్రస్థానం సాగుతోంది, ఒకదాని మించి ఒకటి కొంచెం ముదురుతోంది. ఇక్కడ పెంకుతున్న వాదన. అలలకు అందున ఆశించిన ఆకాశం, కలల కరగడమా జీవితాన పరమార్థం. అప్పుడు అమ్మాయికి చాలా ఉక్రోషం వచ్చేస్తుంది. వద్దని ఆపలేరు ఊరికే ఊహని. అది ఊహ ఉరుగుతుంది, నా మనసు అలా చేస్తుంది. నువ్వెవరు చెప్పడానికి? నేనే ఆపలేను, నువ్వెవరు ఆపడానికి? హద్దులు దాటరాదు ఆశల వాహిని. ఆశల వాహిని ప్రవాహం హద్దు దాటితే వరదవుతుంది, ఆశ అనర్థయత అవుతుంది అని చెప్పిన తర్వాత కూడా ఇందాక అతను ఎలాగైతే నటరాజస్వామికి వేసాడో అన్ని పద్ధతిలో మిలిటరీ కవాతులా ఉంటే ఎంతోసేపు చూడలేమయ్యా మిలిటరీ కవాతుని. ఉదాహరణకి వసంత మాసం వచ్చాయనుకో, వసంత మాసం వచ్చిన తర్వాత ఒకే పద్ధతిలో ఒకే రంగులో పువ్వులు వస్తాయా? అనేక వర్ణాలు, అనేక ఇది ఒక విశృంఖలమైనటువంటి సౌందర్యం వస్తుంది. అదు పెరగని ఆటలాడు వసంతాలు వలదంటే అంత క్రమ పద్ధతిలో లేదు, ఒక కవాతులో లేదు, ఒక చక్కగా ఒక స్పెక్ట్రం గీసినట్టుగా లేదు అని గనక వనాలన్నీ వసంతాన్ని నిషేధిస్తే వీరి వనముల పరిమళముల విలువేముంది? ఇక్కడ ఈ పెంకితనంలో ఇతని భావాన్ని, ఆ అమ్మాయి భావాన్ని స్పష్టంగా చెప్పాం. ఈ అమ్మాయి భావాన్ని మొదటి పాటలో చెప్పి ఇక్కడ ఇంకోసారి మళ్ళీ ఆర్గ్యుమెంటేటివ్గా చెప్పాం. తిరిగే కాలానికి తిరిగే కాలానికి తీరొకటుంది. అది నీ పాఠానికి దొరకను అంది. నటరాజస్వామి జటాజూటిలోకి చేరకుంటే విరుచుకు పడు సురగంగకు విలువేముంది? ఘల్లు 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 మంటూ మెరుపల్లే తుళ్ళు. జల్లు 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 నవ్వు పొంగు నింగి ఒళ్ళు. అమ్మాయి లాజిక్ని కాదనలేము, కానీ మీరు పర్సనల్గా దేన్ని జస్టిఫై చేస్తారు అంటే? ఒకటి, ఇక్కడ విశ్వనాథ్ గారి చిత్రాల తాలూకు ప్రాముఖ్యం గురించి మొదటి నుంచి నేను చెబుతున్నాను. ఇవి కేవలం ఆ కథకే పరిమితం అవ్వు ఒకటోది, 2 సంగీత సాహిత్యాలకే పరిమితం అవ్వు రెండోది అని ఒకటోది. అసలు నా పాట రాయటంలో ప్రాథమికమైనటువంటి ఉద్దేశం ఏంటంటే సినిమా సందర్భానికి కథకి సరిపోతూ పాట ఉండాలి. ఆ సినిమా కన్నా ముందర పాట విడుదలవుతుంది, సినిమా తర్వాత చాలా కాలం చిరస్థాయిగా ఉండిపోతుంది. సో ఈ పాట విన్నప్పుడు ఈ సినిమా చూస్తే కానీ ఈ పాట అర్థం కాకూడదు అని ఒక ప్రీ కండిషన్ స్టేట్ ఉండకూడదు. ఉంటే అప్పుడు ఆ తెరకే ఆ 3 గంటలకి, ఆ 2 గంటలకి అంతవరకే పరిమితం అయిపోతుంది. అది జీవితానికి అప్లై చేయాలి. ఇప్పుడు నేను విశ్వనాథామృతంలో ఆయన చేసే విధానం ఏమిటి అని చెప్పడానికి కథ తాలూకు వివరిస్తున్నాను. కానీ ఈ కథను కంప్లీట్గా మర్చిపోయి ఆ పాటను మరోసారి చూస్తే 2 కూడా జీవితంలో ప్రతి క్షణం కూడా వర్తిస్తాయి. అందువల్ల ఇవాళ చెప్తున్నది ఏంటంటే మాట మీద గనక దృష్టిని మోపకపోతే దాన్ని అర్థం చేసుకోలేకపోవటం అనేది జరుగుతుంది. అది కొంతవరకే నష్టం. డబ్బు పోతే కొంతే నష్టం, మనకి ఇంగ్లీష్లో ఉన్న సామెత. ఆరోగ్యం పోతే కొంతే నష్టం, క్యారెక్టర్ పోతే మొత్తం అంతా సర్వనాశం. ఈ గ్రెడేషన్ ఎట్లాగైతే ఉందో అలాగా ప్రతి మాటను వినకపోవటం అనేదాన్ని, మాట మీద దృష్టి పెట్టకపోవటం, మాటను ప్రశ్నించకపోవటం, దానికి ఒక కూలింగ్ ఉండకపోవటం. అయితే ఏంటంటే మేము సినిమాకి వెళ్ళి పాటలు వచ్చిన ప్రతిసారి కళ్ళు మూసి కూర్చొని ఇందులో ఏం చెప్పాడు అంటూ విని దాన్ని తర్కించి సరిగా చెప్పలేదు, సరిగా చెప్పాలి అని ఒక కవితా సమావేశం గురించి మాట్లాడుకోమని మీ అభిప్రాయమా అంటే కాదు. అప్పుడు విను, తర్వాత మళ్ళీ విను, ముందర విను, సినిమా రావడానికి ముందర దీని ఔచిత్యాన్ని ప్రశ్నించు, రాసేవాడిని ప్రశ్నించు. ఇక్కడి నుంచి వచ్చే ప్రతిధ్వని బట్టి ఇక్కడ వీళ్ళ నిబద్ధత ఆధారపడి ఉంటుంది. అక్కడ వినేవాడు ఏం వింటలేదు అన్నప్పుడు రాసేవాడికి కూడా ఆ శ్రద్ధ ఉండదు. కవి అనేటువంటి ఒక స్థాయి నుంచి ఆల్రెడీ సినీ కవి అని ఒక స్థాయికి దిగజారిపోయాడు. ఆ సంగతి గమనించుకోవాలి. కవిత్వ సమావేశానికి వెళ్ళేది ఈ సామాజికులే, కవిత్వం గురించినటువంటి చర్చోపచర్చలు సాగిస్తున్నది ఈ సామాజికులే. సినిమా పాటలో కవిత్వం ఎందుకంటే అంటున్నది కూడా ఈ సామాజికులే. నిజానికి ఎక్కువ కవిత్వం అవ్వాల్సిన సినిమా వేదిక మీదే. అప్పుడే జీవితానికి అన్వయించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పాటను తీసుకుని వెళ్ళి విశ్వనాథ్ గారి సినిమాలకు రాసిన, మరే సినిమాకి రాసిన ఈ పాటను తీసుకుని వెళ్ళి ఇది స్వర్ణకమలం తర్వాత మర్చిపోయినా పర్లేదు. చినుకు పడాలి, సముద్రం ఆవిరి అవ్వాలి, ఆవిరై మేఘాలు అవ్వాలి, తొలి చినుకు పడాలి, ఆ చినుకు తర్వాత వర్షించాలి, ఆ వర్షం వరదలై రావాలి, ఆ వరదలు వస్తున్నప్పుడు మనం ఆనకట్ట వేసుకోవాలి, ఆ వరద నీరు కొంతవరకే దాటి మిగిలిన సముద్రంలోకి వెళ్ళాలి.
ఇవాళ కొత్త కొత్త విచిత్రమైన ఆలోచనలు, నదులన్నీ సముద్రంలో కలిసిపోతున్నాయి, రాసేవాళ్ళు రాసేస్తున్నారు. అంటే శ్రద్ధ పోతే, ఒక విషయం పట్ల పట్టించుకోవాల్సిన శ్రద్ధ పోతే ఆలోచనలు ఎలా వికరిపోతున్నాయంటే, మన వాళ్ళ పాటలు రాసామంటే మోస్ట్ మెలోడ్రామాటిక్గా పాటలు రాసేస్తారు. నదుల జలాలన్నీ వృధాగా సముద్రం పాలైపోతున్నాయి. నదీనాం సాగరోగతి, నదుల జలాలు సముద్రంలోకే వెళ్ళాలి అనే ఒక కాన్సెప్ట్ని మర్చిపోయి నదుల జలాలని సముద్రంలో వృధాగా వెళ్ళిపోతున్నాయి కాబట్టి ప్రతి నది జలాన్ని దాని మార్గంలో ఆపేసేసి అక్కడ వంతెన కట్టేద్దామని చూస్తే, నదుల జలాలు లేకపోతే సముద్రం ఎక్కడ ఉంది? సముద్రం లేకపోతే ఆ సముద్రం ఆవిరవడం ఎక్కడ ఉంది? దాని అంతర్భాగం ఏమిటి? నదీ జలం వెళుతుంది, సముద్రంలో కలుస్తుంది. ఈ మార్గ మధ్యంలో, ఈ మలుపుల మధ్యలో, ఈ మజిలీల మధ్యంలో అది ఎక్కువ ఉధృతితో వస్తున్నప్పుడు ఆ ఉధృతిని తగ్గించుకోవటానికి కావాల్సిన విధంగా నువ్వు ఛానలైజ్ చేసుకుంటే అది పంటలు పండిస్తుంది. నదీ పరివాహక ప్రాంతాల్లో పంటలు పండిస్తుంది. ఇంత ఫిలాసఫీ ఉంది వెనకాల ఒక ఆనకట్ట కట్టడానికి. కానీ ఆ ఫిలాసఫీని ఎప్పుడైతే నువ్వు, ఆ తాత్వికతను ఎప్పుడైతే విస్మరించావో ఇక్కడికి తేల్తాం, నదులన్నిటినీ అడ్డేయాలి అని. దానివల్ల వచ్చేటువంటి అనర్థాలు. ఇప్పుడు పాట వినకపోవటం మూలాన్ని, దాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోవడం దగ్గర నుంచి తయారయ్యి ఇటీవల కాలంలో దాదాపు ఒక దశాబ్దంన్నర నుంచి చూస్తే ఏ మాట రాస్తే మాత్రం తప్పే ఉంది? అసలు వినిపించాల్సిన అవసరం ఉంది? వింటే అందులో అర్థం కావాల్సిన అవసరం ఏముంది? ఏదో ఒక ముక్క, ఏదో ఒక భాష, నీకు నీదైన భాష మీద నీకు స్వాభిమానం పోతుంది. ఏదో వాళ్ళిద్దరూ డ్యూట్ పాడుకోవాలి కాబట్టి ఏదో ఒకటి పాడేసుకోవద్దు, గందులు వేసి లేకపోతే ఏదో పాడేసుకోవద్దు. ఇక్కడిది పైగా ఇది ఒక గ్రెడేషన్ తీసుకెళ్తుంది. మొదటి పాట అయింది, ఆ మొదటి పాట తర్వాత ఇదిగో రెండో పాట. అంటే ఒకే భావానికి 3 సార్లు కంది. ఒక భావాన్ని ఎన్నిసార్లైనా చెప్పవచ్చు, సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి. ఇప్పుడు 3వ పాటకు వద్దాం, శివ పూజకు చివరించింది. ఎప్పుడైతే ఈ అమ్మాయి ఇప్పుడు ఇక్కడ ఆ అమ్మాయి ఆర్గ్యుమెంట్ సుస్పష్టంగా ఇందాక కవితాత్మకంగా సరదాగా చెప్పింది. నేను తప్పే ఉందిలే పాపం, చిన్నపిల్ల కలలు కంటానంటుంది, ఆకాశంలో ఉంటుంది, హరివిల్లు ఉంటుంది అని సరదాపడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎవళ్ళైనా ఆ అమ్మాయిని ఆపి అడిగితే, ఇలాగే ఎందుకు ఉండాలి, అలా ఎందుకు ఉండకూడదు, పిడివాదానికి ప్రారంభమైంది. ఈ పిడివాదం వల్ల ప్రమాదం ఉందమ్మా జీవితంలో, అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అన్న విషయానికి అతను ఆ అమ్మాయిని ఎలాగైనా సరే లొంగ తీయాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్, లొంగ తీయాలి అనేటువంటి పంతం కొద్దీ కాకుండా ఆ అమ్మాయి తెలుసుకోవాలి అని చేసే ఒక ప్రయత్నంలో ఆ అమ్మాయి అనుమతి తీసుకోకుండానే అమ్మాయి నాట్య ప్రదర్శన చేసినప్పుడు అమ్మాయి పెంకితను రెచ్చిపోయి అది పెరగని ఆటలాడు వసంతాల్లాగా, వరదలాగా ఆ స్టేజ్ మీద రసాభాస చేసినప్పుడు అది తట్టుకోలేక నాట్య కళనే ఊపిరిగా ప్రాణంగా బతుకుతున్నాయన నడుం బిగించి ఆ వయసులో నాట్యం చేయడానికి పూనుకుని ఆ ఉధృతిని తట్టుకోలేక ప్రాణాలు వదిలేస్తే అప్పుడు కూడా అమ్మాయి పశ్చాత్తాపం కలగలే. ఒకటి, తండ్రి పోవడం అనేది వాళ్ళ జీవితంలో ఊహించలేనటువంటి విషాదమైన ఘటన. అది వాళ్ళ జీవితాలను అలకల్లోలం చేసింది. కానీ ఆ అమ్మాయి నేరంత అంత గిల్టితనమే లేదు. అక్కకి చెప్పింది, వాడు ఎందుకు వచ్చేలాగా నన్ను రెచ్చగొట్టాలి, అసలు నా అనుమతి లేకుండా ఎందుకు పెట్టాలి. లాజిక్ అనేది నువ్వు ఎంతసేపు నీకు నువ్వు అప్లై చేసుకుంటూ వెళ్తే అది నీకు అపకారమే చేస్తుంది కానీ ఉపకారం చేయదు అనే భావం అంతర్నిహితంగా ఉంది. ఆమె ఎంతసేపు తన లాజిక్తో తను చేస్తుంది రైటే. ఇప్పుడు నీ లాజిక్ రైటే, కానీ నీ దుఃఖం ఎవరిది? ఈ దుఃఖానికి కారణం ఎవరు? ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకుంటే నీకు సమాధానం దొరుకుంటుంది. పెంకితనం చేయకుండా ఉండుంటే తండ్రి చచ్చిపోయి ఉండేవాడు కాదు. ఇప్పుడు దుఃఖం అనుభవిస్తుంది ఎవరు అంటే, విశ్వనాథ్ గారు ఒక దృశ్యాన్ని నాకు వివరించి చెప్పేటప్పుడు పాట రాయడానికి ముందర ఇంత వివిడిగా చెప్తారు. ఆ అమ్మాయి వచ్చి ఒక్కొక్క దాంట్లో విసిరేసి అవతల పారేస్తే, ఇక్కడ పంట చల్లారిందా, ఇదైందా, నష్టం మాకే కదా, ఇది కదా. అప్పుడు కూడా అమ్మాయి మీ కోపం రావట్లేదు, అతను అమ్మాయితో పంతగించట్లేదు అతను. కానీ ఇప్పుడు కూడా అమ్మాయి కళ్ళు తెరవట్లేదు. కళ్ళు తెరవకపోతే అతనికి వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ ఈ రకమైనటువంటి ఒక దైవీయమైన ప్రతిభ ఏదైతే ఉందో, దైవీయమైన కళ ఏదైతే ఉందో, దైవదత్తమైనటువంటి అందరికీ ఈజీగా లభించినటువంటి దుర్లభమైన వరాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచానికి అందాల్సిన ఆస్తులు, అవి సమాజానికి చెందిన ఆస్తులు. ఆల్రెడీ ఇదే భావం చెప్పేశాను. 2 పాటల్లో చెప్పేశాను. మళ్ళీ ఒకే భావాన్ని మామూలుగా ఇవాళ వస్తున్న సినిమాల్లో 5 పాటలు లేదా 6 పాటలు 7 ఫైట్లు, ఒక ఫార్ములా ఉంది. ఆ పాటకి ఇందులోంచి అర్థం అందులోకి ఒకలాగే ఉందండి, అందులోంచి అర్థం ఇందులోకి వేరేగా వెళ్ళిందని ఎవరు అడగరు. వాటికి ఒక అర్థం అక్కర్లేదు, మ్యూజిక్ అంతే. 2 పాటలు ఒకే ట్యూన్లో ఉంటే అడుగుతారేమో తప్పిస్తే 2 పాటలు వేరియస్ ట్యూన్లో ఉండి ఒకే లిరిక్ని ఎవడు అడగడు. మాట మీద దృష్టి వెళ్ళకపోవడం అంటే అవసరం కూడా లేదు.
ఎందుకు కట్ చేస్తే సాంగ్ అనేది ఎవరికి తెలియని పరిస్థితి, ఏమిటి చూస్తున్నామో తెలియని పరిస్థితి. అలాంటి సందర్భంలో కథని ముందుకు లాక్కు వెళ్తున్న సందర్భంలో ఇంత బలవత్తరమైన సన్నివేశంలో పైగా అక్కడ నీకు విరామం పడింది, విరామం పడిన తర్వాత కథ పతాక స్థాయికి వైపు వెళుతుంది. ఇప్పుడు కూడా మళ్ళీ అదే భావం చెప్పాలి. ఈ పాటకు ఆయన ఎంత టైం ఇచ్చారంటే నువ్వు ఎప్పుడు రాస్తే అప్పుడు పాట. ఇది నిజంగా విశ్వనాథ్ గారు నాతో అన్నమాట. నువ్వు పాట ఎప్పుడు ఇస్తే అప్పుడు నేను సినిమా తీస్తాను. నాకు అసలు 2 రాసేసాను, ఇంకేం రాయాలి, ఇప్పుడు ఇంకేం రాయాలి. ఇప్పుడు కొంచెం ఒక స్థాయి పెరిగిపోయింది. ఇందాక చిలిపి ఆర్గ్యుమెంట్ జస్ట్ అది కేవలం ఇంటలెక్చువల్ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు ఇమోషన్ స్థాయి పెరిగింది. అమ్మాయి దుఃఖంలో ఉంది, ఒక రకమైన నైరాశ్యంలో ఉంది, అదే కాకుండా పంతంలో ఉంది. ఆ పంతం తనకి తాను అపకారం చేసుకునే విధానాల్లో ఉంది. ఇప్పుడు అమ్మాయిని ఎలా మార్చాలి? అలా దాదాపు ఒక వారం రోజులు కష్టపడిన తర్వాత ఒక రాత్రి 8:30కి ఓ పల్లవి వచ్చింది. ఆ పల్లవి చూడగానే నేనే మురిసిపోయాను విపరీతంగా. విశ్వనాథ్ గారితో రాసే ఇంకొక అద్భుతమైనటువంటి సౌలభ్యం ఏంటంటే ఆయనకి అనేక ఆల్టర్నేటివ్లు అడగరాను. కరెక్ట్గా గురి చూసి రామబాణం తగలవలసిన చోట తగిలితే ఒక్క పేజీ. ఆయనకి రాసిన చాలా పాటల్లో ఒకే వెర్షన్ రాసినవి కూడా ఉన్నాయి. వాళ్ళు ఎందుకొని 20 వెర్షన్లు 30 వెర్షన్లు ఒక పాట రాయాల్సి వస్తుంది అన్నది అది వేరే ప్రశ్న, దాన్ని పక్క వదిలేద్దాం. ఆ పల్లవి చూసిన వెంటనే నాకు విపరీతమైన మురిపి వచ్చింది. అద్భుతమైన పల్లవి రాసి విశ్వనాథ్ గారు ఎగిరి గంతులు వేస్తారు, ఆనందపడిపోతారు అని వెంటనే ఇంటి నుంచి బయలుదేరి ఆయన ఇంటికి వెళ్ళిపోయి ఆ పల్లవి వినిపించి నేను అనుకున్నట్టే ఆయన ఆనందంతో ఉబ్బి తబ్బిపోయిపోయి అత్యద్భుతంగా ఉంది. ఇప్పుడు దీని నెక్స్ట్ ఇంకా అమ్మాయి పల్లవి ఉంటుంది కదా, అమ్మాయి పల్లవి రాసి మిగిలిన పాట రాసి ఆనందంతో తబ్బిపోయిపోయి గబగబా ఇంటికి వచ్చేసి అమ్మాయి పల్లవి రాయాలి. ఆ పల్లవి లెంగ్త్గా కదా వస్తుంది. అది చదువుతూ అమ్మాయి పల్లవి రాయాల్సి వచ్చే టైంకి నాకు అర్థమైంది నా పేక నేను ఉరితాడు వేసుకున్నాను. ఒకటి విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళి అది ఒప్పించేయడం ఓ పొరపాటు, అది గొప్పగా వచ్చేసి సంతోషించడం మరో పొరపాటు. కానీ ఇక్కడ 2 పాత్రల్ని కూడా మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేయాలి. ఆ అమ్మాయి తరఫున ఆలోచిస్తే ఆ అమ్మాయి చెప్పేది మాట రైట్ అనిపించాలి. ఇదే మనం 2 పాటల్లో సాధించుకొచ్చింది. ఇక్కడ కూడా అదే చేయాలి. అతను ఏం చెప్పినా అతను చెప్తున్నది రైట్ అనిపించాలి. కానీ నాకు వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే భాష. అతను కళాకారుడు, అతను ఎంత చదువుకున్నాడు అన్నది ఇంపార్టెంట్ కాదు. ఒక కళాకారుడు స్థాయికి వెళ్ళేటప్పటికి హృదయానికి సంబంధించిన ఆత్మకు సంబంధించిన భాష వస్తుంది. సో కళాకారుడు కాబట్టి అతను ఇక్కడ ఒక చిన్న తీవ్రమైన ఒక భావం తీసుకుని అలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి, ఇలా ఎందుకున్నావు, నేను ఎందుకు గుర్తించట్లేదు, శివ పూజకు చివురించిన సిరిసిరిమవ్వా అని స్టార్ట్ చేసి అసలు నువ్వు మనిషివి కాదు, నువ్వు ఒక పోత పోసిన నాట్యకళవి. పోత పోసిన నాట్యకళవి మాత్రమే కాదు, నువ్వు ఒక చిరిసిరి మువ్వవి. ఎందుకు పూసావు అంటే శివ పూజకు చివురించావు. మువ్వ అనేది ఒక లోహంతో తయారు చేసే వస్తువు, అది చివురించడం ఏమిటి? పైగా శివ పూజకు చివురించిన ఒక ప్రత్యేకమైనటువంటి ఆ పువ్వులాగా ఉండడం ఏమిటి? ఇక్కడి నుంచి పట్టుకుని మొత్తం నా కవిత సర్కస్ అంతా చేశా. శివ పూజకు చివురించిన సిరిసిరి మువ్వ, మృదు మంజుల పద మంజరి పూచిన పువ్వ. ఇక్కడ నేను భాష నా ఇష్టం వచ్చిన స్థాయిలో వాడతా. ఒక కవికి తగిన భాష అన్న లెవెల్లో వాడేస్తున్నాను. పూచిన పువ్వ అన్నప్పుడు పువ్వు దేనికి పూస్తుంది? ఒక కొమ్మకు పూస్తుంది, ఒక లతకి పూస్తుంది. ఆ అమ్మాయిని నువ్వు వర్ణిస్తున్నావు. నువ్వు సిరిసిరి మువ్వవి, నువ్వు ఒక పువ్వువి అంటే పూసిన మువ్వవి. మువ్వ పువ్వు పూయాలంటే పువ్వు తీగకు పువ్వు కొమ్మకు కానీ తీగకు కానీ పువ్వాలి. నువ్వు ఒక తీగకు పూసిన పువ్వువి. ఏ తీగది? మృదువైనటువంటి మంజులమైనటువంటి పాదాలు అనే లతకి పూసిన పువ్వువి. మృదు మంజుల పద మంజరి, మంజరి అంటే పొదరిల్లు. మృదువైన మంజులమైన మనోహరమైనటువంటి సుకుమారమైనటువంటి పాదాలు అనేటువంటి పూపదకు పూసినటువంటి మువ్వవి నువ్వు పూసింది శివ పూజకు పూసావు. యతిరాజుకు ఎందుకు పూసినట్టు? ఏంటి ఆ పూజ ఏమిటి? యతిరాజుకి జతిస్వరముల పరిమళమివ్వ. ఆయనకి జతిస్వర పరిమళం ఇవ్వటానికి పూసావు. పువ్వు పరిమళం ఇస్తుంది. కానీ ఆయన యతిరాజు, సన్యాసుల్లోకెల్లా పెద్ద సన్యాసి అనేటువంటి కాన్సెప్ట్కే ఆయన అధిపతి. సన్యాసికి పరిమళాలు నిషిద్ధము. సన్యాసి అనేవాడు సుగంధ ద్రవ్యాలు చూడకూడదు, వాడకూడదు. సన్యాసులకే నాథుడు యతిరాజు. యతిరాజుకి పరిమళాలు ఏమిటి? అయితే ఆయన తీసుకునే పరిమళాలు వేరే ఉంటాయి. ఏం పరిమళాలు? ఆయన నటరాజు కూడా.
ఆయన జతిస్వరాలు అనే పరిమళాలు అన్నమాట ఎందుకు వాడాం, నువ్వు పువ్వు అన్నావు కాబట్టి. మువ్వని పువ్వు అన్నాం, అది పూసిన చోటు చెప్పాం. ఆ చోటు చెప్పి నువ్వు వెదజల్లే పరిమళాలు ఏమిటి, జతిస్వరాలు అనే పరిమళాలు. యతిరాజుకి జతిస్వరముల పరిమళమివ్వా, నటనాంజలితో బ్రతుకును తరింపనివా. ఈ దిక్కుమాల శోకంలోనే ఉండిపోతావా, ఈ కంప్లైంట్లోనే ఉండిపోతావా, నిన్నెవరో ఏదో పంతం పట్టి నిన్ను పాడు చేస్తున్నారని అనుకుంటావా? అసలు ఇంత సార్థకమైన జన్మ ఎవరికైనా వస్తుందా? శివుణ్ణి పూజించడానికి ఒక తుమ్మి పువ్వుగా పుట్టడానికైనా ఎంతో ధన్యత కావాలి. అలాంటిది మానవ జన్మ పొంది ఆ మానవ జన్మను సార్థకం చేసుకునే విధంగా నటరాజు తాలూకు ప్రసాదమైనటువంటి నాట్యకళని పుట్టుకతోటే తెచ్చుకొని ఒక ఆయన కోసం జతిస్వరాల పరిమళాలు వెదజల్లగలిగినటువంటి పువ్వు లాంటి సిరిసిరి మువ్వా, నువ్వు బతుకును సార్థకం చేసుకోవా. ఒక ఆవేదన, ఈ ఆవేదన నుంచి ఒక ఆలోచన, మళ్ళీ ఇప్పుడు సమాధానం ఇవ్వాలి. ఇది నా గుండెలో పడ్డ రాయి. మృదు మంజుల పద మంజరి పూచి, ఇలాంటి మాటలు అమ్మాయి మాట్లాడదు. ఆ అమ్మాయికి తెలియని భాష. ఆ అమ్మాయికి ఫలానా ఫ్లోర్లో సచిన్ టెండూల్కర్ ఉంటాడు అంటే ఆ ఫ్లోర్లో నేను సర్వీస్ చేసేటట్టు ఒక స్టీవర్డ్గా నన్ను పెట్టండి అని ఆనందించేటువంటి రకంలో ఉంది. జీవితం తాలూకు చాలా చవకబారైనటువంటి సౌకర్యాలు, ఆనందాలని చాలా అపురూపం అనుకునేటువంటి స్థితిలో ఉంది. ఏ స్థితిలో ఆ అమ్మాయి ఎలాంటిదో ముందర చెప్పాం. ఆ అమ్మాయి దాన్ని ఖండిస్తూ తనదైన భావాన్ని చెప్పాలి. మళ్ళీ తనకు తనే చెప్పుకుంటాను. ఏ భాష వాడాలి, ఏ భాష వాడితే ఆ పళ్ళతోటి నేను నిజంగా సరసి 15 రోజుల పాటు రాత్రి పగలు తేడా లేదు, తిండి లేదు, నిద్ర లేదు, ఆ రోడ్లమ్మ తిరుగుతూ ఎలా నేను ఇది మార్చుకోవడానికి లేదు. ఒకసారి ఆయన నచ్చేసింది, ఒకసారి ఆయన నచ్చేసింది. ఇప్పుడు లేదండి నేను అమ్మాయి పల్లవిని బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను కాబట్టి వీడి భాష కూడా తగ్గించేసి ఏవో మామూలు మాట్లాడు, సరే చక్కగా డ్యాన్స్ వేయరాదా, ఎందుకు నువ్వు ఇలా అలా అనేస్తానండి అంటే ఆయన విన్న తర్వాత ఆనందించిన తర్వాత ఏ రాయలేవా అని అడుగుతారు. ఎలా రాయాలో తెలియదు. 15 రోజుల పాటు అంటే ఇక్కడ 15 రోజులు సుదీర్ఘమైన తపస్సుతో పాటు 15 రోజులు అవకాశం ఇచ్చిన ఆయన తలుచుకుంటున్నాను. అది కూడా గమనించి 15 రోజులకి ఒకసారి సడన్గా తట్టిన మొత్తం పాట వస్తుంది. ఏం తట్టిందో చూడు. పరుగాపక పయనించవే తలపుల నావా. డ్యాన్స్ అన్నది ఎంత కదలికైనా ఒకచోట ఉండేది. నా తలపు మనసు చేసేది మొత్తం లోక సంచారం, విహారం, శాఖాచంక్రమణం. మనసును కోతి అంటాం. అందుకని అది ఇష్టం వచ్చినట్టు లోకం అంతా తిరుగుతుంటుంది. దానికి ఒక పద్ధతి పాడు ఏం ఉండదు. ఈ మనస్సుని ఒక సంవిధానంలోకి ఏర్పాటు చేయటమే యోగమును మరేదైనా భారతీయ తాత్వికమైనటువంటి సంవిధానం. మనస్సుని అదుపు చేసి దానికి ఒక క్రమ పద్ధతిలో నడపటం మూలాన్ని మనస్సే నిన్ను దరిచేర్చగలిగినటువంటి నావ, మనస్సే నిన్ను సుడిగుండంలో ముంచేసే నావ. అది మనసుకున్నటువంటి విచిత్ర లక్షణం. నువ్వు సవ్యంగా నడపగలిగితే నిన్ను ఒడ్డెక్కించే నావ కూడా మనస్సే. నువ్వు దాని మీద అదుపు కోల్పోతే నిన్ను ఆ జలపాతాల్లోంచి కిందకు పడతోసేసేది, సుడిగుండాల్లోకి తోసేసేది కూడా నావే. ఆ అమ్మాయి తన తలపుని చాలా ప్రియమైన నావగా భావిస్తుంది. పరుగాపక పయనించవే తలపుల నావా, కెరటాలకు తల వంచితే తరగదు త్రోవ. కెరటాలు తాళాలు ఇస్తున్నాయి కదా అని చెప్పి అక్కడ కథాకళి చేస్తూ ఉంటే నువ్వు వెళ్ళదలుచుకుని చూడకి ఎక్కడికి అక్కడికి వెళ్ళవు. ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నావు, సముద్రాలు దాటి అమెరికా వెళ్ళాలనుకుంటున్నావు, ఇంకేదో చేద్దాం అనుకుంటున్నావు. కెరటాలు మంచి అద్భుతమైనటువంటి రిథం ఇస్తున్నాయి కాబట్టి ఇక్కడే కూర్చొని నేను కథకళి తథథై అని ఆడతాను అనద్దు. కెరటాలకు తల వంచితే తరగదు త్రోవ, ఎదిరించిన సుడిగాలిని జయించినావా, మది కోరిన మధుసీమలు వరించిరావా. నువ్వు కొద్దిగా ఫ్రీడమ్ తీసుకో, ఈ పద్ధతులన్నీ వదిలేసి పల్లవ సెట్ అయింది. శివ పూజకు చివురించిన సిరి సిరి మూవా, శివ పూజకు చివురించిన సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, మృదు మంజుల పదమంజరి పూచిన పువ్వా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, యతిరాజుకు జతి స్వరముల పరిమళం నువ్వా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా, నటనాంజలితో బ్రతుకును తరించనివా, సిరి సిరి మూవా, సిరి సిరి మూవా. పరుగాపక పయనించవే తలపుల నావా, కెరటాలకు తల వంచితే తరగదు త్రోవ, ఎదిరించిన సుడిగాలిని జయించినావా, మది కోరిన మధుసీమలు వరించిరావా.
పాటల్లో కూడా అమ్మాయి చెప్పిందని ఎక్కడా తప్పు అని కూడా చెప్పేలాగా లేదండి. కానీ ఈ పాటలో ఉన్నటువంటి సవాలు ఒక కష్టం ఏంటంటే అమ్మాయి భాష. ఆ అమ్మాయి ఇచ్చే ఉదాహరణలు చాలా. శివ పూజకు చివురించిన సిరిసిరి మువ్వని నువ్వు కంటితో చూడలేవు, అది చెవితో వినలేవు. కళ్ళు మూసుకుని చూడాలి, చెవులు మూసుకుని చూడాలి, అంతరంగంతో వినగలవు. ఈ అమ్మాయి కెరటాలకు తల వంచి తరగతో ఒక పడవని కళ్ళతో చూడగలవు. అమ్మాయి స్థాయిలో సో ఆ అమ్మాయి స్థాయిలో నీకు పంచేంద్రియాలతోటి కనిపిస్తుంది. జ్ఞానేంద్రియాలతోటి, మనసుతోటి, ఆత్మతోటి చూసే దృశ్యం అవతరిస్తున్నాడు. మళ్ళీ పాట అంతా అదే శిల్పంలో నడిపించాలి. పడమర పడగలపై మెరిసే తారలకై రాత్రిని వరించకే సంధ్యాసుందరి. ఇది విన్నవాళ్ళు చాలామంది ఈ అమ్మాయి వెస్ట్రన్ కల్చర్ అంటే మోజు పడుతుంది కదా, అమెరికాని తిట్టారు కదండి మీరు. అమెరికాని తిట్టడం కాదు, రెండు సంధ్యలు ఒకలాగే ఉంటాయి గమనించు. ఉదయ సంధ్య, సాయం సంధ్య. వీటిని ఫోటో తీ బ్లాక్ అండ్ వైట్లో. బ్లాక్ అండ్ వైట్లో ఫోటో తీస్తే అది ఉదయ సంధ్య, సాయం సంధ్య నువ్వు చెప్పలేవు. ఆ సంధ్యలో సూర్యుడు పైకి ఎక్కి తెల్లబరుస్తాడా, కిందకి దిగిపోయి నల్లబరుస్తాడా తేలేదాకా సంధ్యా సమయం తాత్కాలికంగా ఎట్టి తీసుకెళ్తుందో తెలియదు. సంధ్యాకాంత ఇప్పుడు నువ్వు చూస్తున్నావు, ఒక నక్షత్రం వచ్చింది, ఇంకొక నక్షత్రం వచ్చింది, మరో నక్షత్రం వచ్చింది, అది భలే మణుల్లా మెరుస్తున్నాయి అనుకుని ఒకవేళ మురిసిపోయి అటు వెళ్ళేవనుకో, ఆ నక్షత్రాలు చీకట్లు అనే పాము పడగల మీద ఉన్న మణులు. రాబోయేది అసుర సంధ్య, రాబోయేది రాత్రి. రాత్రి నల్లని పడగల మీద మణులను అలంకరించుకుని వస్తున్న పాములు అవి. పాములు కాటుకు వెళ్ళిపోతావు సుమా. నువ్వు ఉదయ సంధ్యలో గనక లేచినట్లయితే, పక్షుల కిలకిలా రావాలతో లేచినట్లయితే, ఆ అరుణము నుంచి సూర్యోదయాన్ని చూసి ప్రపంచం అంతటికి మేలుకొలుపు పడగలవు. అదే రాత్రి వైపు వెళితే నువ్వు కూడా నిద్రపోతావు. ఇది చెప్పడం. పడమర పడగలపై మెరిసే తారలకై రాత్రిని వరించకే సంధ్యాసుందరి, తూర్పు వేదికపై వేకువ నర్తకివై ధాత్రిని మురిపించే కాంతులు చిందని. భూమి వేకువకి మురిసిపోతుంది కానీ రాత్రి కాదు. నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ. వాడిన ప్రతి మాటలోనూ కదలిక, వేదిక, వేకువ, నర్తకి, ఈ మాటలు ఎక్కడా కూడా పల్లవి నుంచి డివియేట్ అవ్వవు. సిరిసిరిమువ్వ ఆ పాదాలు. కేవలం మట్టితో తయారైనటువంటి ఈ శరీరాన్ని మృదుమంజుల పదమంజరి పూచిన పువ్వుగా మార్చడానికి, ఆ పువ్వును సిరిసిరిమువ్వగా చేయడానికి ఇంత అద్భుతంగా చెప్పిన తర్వాత కూడా ఆ అమ్మాయి తన వాదాన్ని వదులుకోదు. తర్కం అనేది నువ్వు ఎలా వాడుతున్నావు, వాడడం మూలాన్ని నీకు నష్టం ఏమిటి అన్నది నా ఆలోచన విధానం. సమాజానికి నష్టం ఏమిటి, మరొకరికి నష్టం ఏమిటి, బదులు నీకు నష్టం ఏమిటి. ఇవాళ నువ్వు డబ్బులు సంపాదించేస్తున్నావు, మరొకటి చేస్తున్నావు, ప్రతిదానికి అవడైనా ప్రశ్న అడగడంతో సమాధానం చెప్పడానికి రెడీ అయిపోతున్నావు. కానీ ఈ సమాధానాలు నిన్ను సమాధానపరచవు ఒకనొక పరిస్థితికి వచ్చేటప్పుడు. ఇంత చెప్పిన తర్వాత కూడా అమ్మాయి తన ఆర్గ్యుమెంట్ వినిపించుకోవట్లేదు. పడమర పడగలపై మెరిసే తారలకై, పడమర పడగలపై మెరిసే తారలకై రాత్రిని వరించకే సంధ్యా సుందరి, తూర్పు వేదికపై వేకువ నర్తకివై, తూర్పు వేదికపై వేకువ నర్తకివై ధాత్రిని మురిపిల్చే కాంతులు చిందని. నీ కదలిక చైతన్యపు శ్రీకారం కాని, నీ కదలిక చైతన్యపు శ్రీకారం కాని, ఎదురిచిన హృదయ రవళి ఓంకారం కాని, శివ పూజకు చివురిచిన సిరిసిరి మూవా. మృదు మంజుల పదమంజరి పూచిన పువ్వా. ఇక్కడ మళ్ళీ తన పరిభాషలో మళ్ళీ వచ్చేసి ఆ అమ్మాయి పరిభాషలో చెప్పాలి. తన వేళ్ళే సంకెళ్ళే కదలలేని మొక్కల ఆమెనికే ఎదురు చూస్తూ. ఇక్కడ నువ్వు నాట్యం చేయమన్నావు అయ్యా, ఓంకారం అంటున్నావు, హృదయ రవళి అంటున్నావు, గాడిద గుడ్డు అంటున్నావు, ఇంకేదేదో రకరకాలు అంటున్నావు. నాట్యం అంటే అక్కడే ఉంటే ఒక చిన్న కదలిక, ఒక చిన్న వేదిక మీద చిన్న కదలిక. నేను బతుకు ప్రయాణం చేద్దాం అనుకుంటున్నాను, హాయిగా నాకు తోచిన చోటుకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, ఆనందం ఎటుంటే అటు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, ఆనందం వైపు నన్ను ఏ గాలి వాలి తోస్తే అటు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నువ్వు నాకు రెస్ట్రిక్షన్స్ పెడతావేంటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, తాళము శృతి, గడిద గుడ్డు అంటావేంటి. తన వేళ్ళే ఒక మొక్కలాంటి అసహాయరాలను నేనే మాకును కాదు, మామూలు మనిషిని నేను. నా వేళ్ళు నన్ను కట్టిపెట్టేసేయి,
కాబట్టి నేను అలా భూమిలో ఇరుక్కుపోయి హేమంతం వస్తే వణుక్కుంటూ శిశిరం వస్తే ఆకులన్నీ రాల్చుకుంటూ మోడైపోయి ఎప్పుడు వసంతం వస్తుందో ఇప్పుడు చిగురుస్తానో అని ఏడుస్తూ కూర్చోనక్కర్లేదు. నాకు భావనా స్వేచ్ఛ ఉంది. భావాలతో పరుగులు నావతీయించగలను. ఇక్కడ వసంతం లేకపోతే వసంతం ఎక్కడుందో అవధి లేని అందముంది అవనికి నలుదిక్కులా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళగలుగుతాను. ఆనందపు గాలి వాళ్ళు వెంట వెళతాను. ప్రతిరోజు ఒక నవ గీతిక స్వాగతించగా వెన్నెల కిన్నెర గానం నీకు తోడుగా. ముందర చరణంలో ఏం చెప్పాడు? రాత్రి వస్తుంది, రాత్రిని వరించొద్దు. కానీ నువ్వు రాత్రిని చీకటి చెప్తున్నావు. రాత్రిలో చల్లని వెన్నెల ఉంటుంది. వెన్నెల కిన్నెర గానం నన్ను స్వాగతిస్తుంది. హాయిగా ఈ చెమటలకు ఎక్కించి ఎండలో పడుండమంటావు ఏంటి? సూర్యోదయం అయిపోయి ధాత్రికి శ్రీకారంగా అవన్నీ చెప్తున్నావు. కానీ ఏమిటి ఎండలో ఉన్నది? శ్రమ, అనవసరమైన చెమట, పని. హాయిగా నిద్రపోతే వెన్నెల కిన్నెర మెడుతూ ఉంటుంది. వెన్నెల కిన్నెర గానం స్వాగతించగా ప్రతిరోజు ఒక నవగీతిక స్వాగతించగా వెన్నెల కిన్నెర గానం నీకు తోడుగా పరుగాపగ పయనించవే. మళ్ళీ చరణం మొత్తం మీద చూడ కదలికలే ఉన్నాయి. కదలిక, పరుగు, గానం, స్వాగతించడం. మొత్తం ఈ అమ్మాయి కూడా నాట్య పరిభాష వాడుతుంది. కానీ నువ్వు చెప్పే నాట్యం వేరు, నేను చేసుకుంటే హృదయ తాండవం వేరు. దీనికి దానికి పోలిక లేదు. ఇప్పుడు ఆఖరిని ఆ అమ్మాయి గురించి కొన్ని ముక్కలు చెప్పాడు. చలిత చరణ జనితం నీ సహజ విలాసం. అసలు నువ్వు అడుగేస్తేనే చాలు సహజంగా నాట్యం వస్తుంది. అది అందరికీ వచ్చేది కాదు. ఏళ్ల తరబడి సాధించలేనటువంటి మామూలు చదువు కాదు ఇది. ఇది కేవలం భగవద్దత్తమైంది. చలిత చరణ జనితం నీ సహజ విలాసం, జ్వలిత కిరణ జనితం కలితం సౌందర్య వికాసం. అది క్రమక్రమంగా ఎంతగా నీలో నువ్వు జ్వలిస్తుంటే అంత వికాసమానం అవుతుంది తాలూకు సౌందర్య వికాసం. నువ్వు గనక అభినయం చేస్తే అది నీకు మాత్రమే ఆనందం అనుకుంటున్నావేమో. నువ్వు నీ అభినయ ఉషోదయం, నువ్వు ఒక్కసారి ఇప్పటివరకు నీకు బోల్డంత నాట్యం వచ్చు, సహజంగా వచ్చు. కానీ అది నిద్రలో ఉంది. నువ్వు మేలుకుని నిద్రపోతున్నావు. ఒక్కసారి నీకు నువ్వు ఉషోదయం కలిగించుకుని నీకు నువ్వు మెలకు తెప్పించుకున్నట్లయితే నీ అభినయ ఉషోదయం తిలకించిన రవి నయనం గగన సరసి హృదయంలో వికసిత శతదళ శోభిత సువర్ణ కమలం. చలిత చరణ జనితం నీ సహజ విలాసం, జ్వలిత కిరణ కలితం సౌందర్య వికాసం. నీ అభినయ ఉషోదయం తిలకించిన రవినయనం, నీ అభినయ ఉషోదయం తిలకించిన రవినయనం గగన సరసి హృదయంలో వికసిత శతదళ శోభల సువర్ణ కమలం. పరుగాపగ పయనించవే తలపుల నావా, చెరటాలకు తల వంచితే తరగదు త్రోవా, ఎదిరించిన సుడిగాలిని జయించినావా, మది కోరిన మధు సీమలు వరించినావా. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. ఇక్కడ ఒక చిన్న తమాషా చెప్పాలి. ఆ కాలంలో ఇది స్వర్ణకమలం అని పేరు పెట్టినప్పుడు కొందరు చుట్టుపక్కల వాళ్ళు కొద్దిగా వ్యంగ్యంగా మాట్లాడారు. విశ్వనాథ్ గారికి అన్ని సినిమాలకి జాతీయ అవార్డు రావట్లేదేమో అని చెప్పి జాతీయ అవార్డు వచ్చే విధంగా ముందరే దీనికి స్వర్ణకమలం అని పేరు పెట్టి ఒక చిన్న హింట్ ఇచ్చారేమో అని. అందులో డౌటే ఉంది సార్. ఇప్పటికీ తెలుగు వాళ్ళ అందరి తరఫున జాతికి అందించిన స్వర్ణకమలం చిత్రం. అసలు అంతేగా ఆయన ప్రతి చిత్రం కాదు, జాతీయ కాదు, అంతర్జాతీయ కాదు, కాలాలకి దేశాలకి అవధులు లేనటువంటి అసలు అవార్డులకు అవార్డు ఆయన ఇంతకుముందు చెప్పాను. కాబట్టి అలా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ స్వర్ణ కమలం వికసిత శతదళ శోభల సువర్ణ కమలం. ఒక సరస్సులో చేపలు ఉంటాయి, నత్తగొల్లలు ఉంటాయి, పిత్తపురుగులు ఉంటాయి, బురద ఉంటుంది, కప్పలు ఉంటాయి, పద్మజం ఉంటుంది. ఏ పద్మం అయితే, ఏ సరోజం అయితే, ఏ పద్మం అయితే నువ్వు పూజించే స్త్రీ దేవతామూర్తులందరికీ, స్త్రీ దేవతామూర్తులందరికీ, సరస్వతి, లక్ష్మి, పార్వతి వీళ్ళందరికీ కూడా కూర్చునే పీఠం. సరస్వతి ఎక్కడ? కమలంలో కూర్చుంటుంది. లక్ష్మీదేవి ఎక్కడ? కమలంలో కూర్చుంటుంది. అటువంటిది ఎక్కడ పుడుతుంది? బురదలోనే పుడుతుంది.
ఈ ఈ ఈ మామూలు ఈ లౌకిక ప్రపంచంలో ఈ బురదలోనే ఈ పేదరికంలోనే వీటిల్లోనే పుట్టిన నువ్వు ఒక నత్తగులలాగో పిత్తబరిగిలాగో ఒక చేప పిల్లలాగో ఒక కప్ప పిల్లలాగో ఒక ఉండిపోకుండా ఒక బురదలాగా ఉండిపోకుండా ఒక కమలంలాగా విరబోయగలిగిన కెపాసిటీ నీకు ఉంది అని చెబుతూ అలా చేసేది ఎవరు? ఒక శూన్యం, గగన సరస్సు, గగనము అనే సరస్సు. ఆ శూన్యంలోనే అదొక సరస్సుగా మారిపోయి, ఆ నీలి గగనం అంతా నీలి సరస్సుగా మారిపోయి ఆ రవి నయనం ఆ సూర్యుడితో ఉదయిస్తున్నటువంటి సూర్యుడు నీ నాట్యాన్ని చూస్తూ ఒక్కసారి అలా గగన సరస్సు హృదయంలో విరిసిన శతదళ వికసిత శోభిత సువర్ణదమన కమలంగా మారిపోతాడు అని చెప్పడం. ఇంత అద్భుతంగా చెప్పిన తర్వాత ఈ 3 అయిన తర్వాత ఒక నడక కథ నడిచి ఇప్పుడు అతనికి అర్థమైంది మనం ఎంత ఆర్గ్యుమెంట్ ఇస్తే ఆ అమ్మాయి అంతకు. ఈ పాటకు చివరిని మళ్ళీ ఒక శ్లోకం వస్తుంది. వికసిత శతదళ శోభిత సువర్ణ కమలంలో భగవద్గీతలో ఒక శ్లోకం వస్తుంది. దాని తాలూకు ఎసెన్స్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. స్వధర్మంలో చావైనా మంచిది, పరధర్మం భయానకమైనది. ఈ మాటకు అర్థం ఏమిటి అంటే భయం చావు కన్నా భయంకరమైనది. సో నీది కాని, నీ సహజ సిద్ధము కాని, నీదేన నువ్వు అనుకోలేనటువంటి ఎటువైపు వెళ్ళినా నీకు అనుక్షణం విపరీతమైనటువంటి భయాలతోటి ఆందోళనతోటి ఇవాళ జీవించే సంవిధానంలో అందరూ గమనించాల్సిన విషయం అది. ఆ శ్లోకాన్ని కూడా ఏదో ఒక భగవద్గీత శ్లోకం తీసుకోవచ్చు. అక్కడ తీసుకునేటప్పుడు కూడా నీదైనటువంటి పరిధులను నువ్వు గుర్తెరిగి, నీదైన జీవిత సంవిధానాన్ని నువ్వు గుర్తెరిగి, నీ గమ్యాన్ని నీ గమనాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకుని మౌనంగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే అటెవడ వెళుతున్నాడు, ఇటెవడ వెళుతున్నాడు, ముందెవరు ఉన్నాడు, వెనక ఎవరు వస్తారు, కీర్తులు ఎక్కడొస్తాయి, భుజకీర్తులు ఎక్కడొస్తాయి, ధనాలు ఎక్కడొస్తాయి, ఇలా ఆలోచించుకుంటూ నీవి కాని విషయాల మీదకి నువ్వు వెళ్తే ఈ ఆలోచనల తాలూకు భయాలు క్రీనీడలు పీడలుగా మారి నీ జీవితాన్ని రోజుకొక చావు, క్షణానికి ఒక చావు చంపుతాయి. నీదైన సంవిధానంలో వెళుతున్నప్పుడు ఒక అనివార్యమైన మలుపులో సంభవించేటువంటి ఒక మంగళకరమైనటువంటి ముగింపుగా మారుతుంది చావు. స్వధర్మే నిధనం శ్రేయ. నిధనం అంటే అంత్యకాలం. ప్రతి ప్రయాణానికి ఒక అంతం అంటూ ఉంటుంది. పుట్టిక ఎంత సహజమో జనం కూడా అంతే సహజమైన విషయం. తప్పనిసరి కష్టం కాదు, అది తప్పనిసరి మలుపు. అది లేకపోతే పండడం ఉండదు, జీవితం పూర్తి అవ్వటం ఉండదు. జీవితం అనేటువంటి వలయానికి పూర్తయ్యే ముగింపు బిందువు అది. సో అక్కడికి సవ్యంగా చేరాలి అంటే నీ పరిమితులను నువ్వు తెలుసుకో, నీ జీవితాన్ని నువ్వు అర్థం చేసుకో, ఆ జీవితంలో నీకు లభించినటువంటి ఉపకరణాలు ఏమిటో అర్థం చేసుకో. ఎలా నడిస్తే నువ్వు అంత్యకాలాన్ని సవ్యంగా చేరగలవు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అండ్ ఆర్ట్ ఆఫ్ లీవింగ్ రెండు ఉన్నాయి. ఎలా బతికేవన్నది కాదు, ఎలా వెళ్ళేవు ప్రశాంతంగా, ఎలా వెళ్ళేవు సార్థకంగా అన్నదానికి స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. నువ్వు నీవి కాని విషయాలకి వాళ్ళు ఎవరెస్ట్ ఎక్కారు కాబట్టి నేను కూడా ఎక్కుతాను. ఎవరెస్ట్ ఎక్కక్కర్లేదు. నువ్వు సవ్యమైన పౌరుడిగా ఉండు, ఇంట్లో సవ్యమైన వ్యక్తిగా ఉండు, సమాజంలో సవ్యమైనటువంటి నీ పాత్రను సవ్యంగా, ఇన్ని కాన్సెప్ట్స్ని పెట్టుకుని అక్కడ ఆ జీవనపు సార్థక్యతది ఆయన ఆ పాటలు చెప్పారు. అలాగే అమ్మాయికి కూడా మళ్ళీ అందులో నీకు సహజంగా వచ్చినటువంటి నీ సహజ విలాసం అది ఆ విలాసం వికాసంగా మారాలి అంటే నువ్వు ఆ సహజ విలాసాన్ని గుర్తించి దాంతో నిరంతరం నీ ఆత్మని, నీ శరీరాన్ని, నీ అణువణువుని నీ నిరంతర సాధనతోటి, తపస్సు అంటే తాపం అంటే వేడి, నీ నిరంతరం నువ్వు జ్వలింపజేసుకుంటూ ఉండాలి. ఈ మాట కేవలం నాట్యానికి కాదు, బ్రతుకులోని ప్రతి క్షణానికి కూడా అన్వయించుకుంటూ ఉండాలి. అలా అన్వయించుకుంటున్నప్పుడు నీ సహజమైన విలాసం ఏదైతే ఉందో అది వికాసంగా మారుతుంది. అప్పుడు నువ్వు గగన సరస్సు హృదయంలో విరిసిన వికసిత శతదళ శోభల సువర్ణ కమలం అవుతావు అని చెప్పి స్వధర్మంలో ఉండు, పరధర్మంలోకి వెళ్ళొద్దు అనేటువంటి భగవద్గీత వాక్యంతో కంప్లీట్ చేసిన తర్వాత ఆ తర్వాత అతను తీసుకుంది ఏమిటంటే, ఇప్పుడైతే ఈ అమ్మాయి తర్కం ఇలా మొదలుపెట్టిందో ఇంకా ఈ తర్కానికి ఆజ్యం పోస్తుంటే ఆ హోమం కాస్త మారణ హోమం ఆ అమ్మాయిని అంటుకుంటుంది, అది యజ్ఞం అవ్వదు. కనుక ఇది కూడా ఇప్పుడు ఈ సమయంలో తోచింది చెప్తున్నాను. ఆ అమ్మాయి దారిలోకి అతను వెళ్ళాడు. సో నీకు కావాల్సింది హోటల్ ఉద్యోగం కదా, హోటల్ ఉద్యోగం తీసుకో.
ఆ అమ్మాయి జీవితంలో కావలసినవి ఇస్తూనే దానికి తగ్గట్టుగా ఈ కళా విలాసాన్ని వికాసాన్ని చూపించుకుంటూ ఆ అమ్మాయి తనంతట తానుగా ఇటు మారేలా వచ్చేలా చేశాడు. ఇది కూడా ఈ సినిమాలో ఒక అంశమే అంటే ఇప్పటివరకు చూసిన వాళ్ళు ఎవరికి తట్టు ఉండదు. చాలామంది ఒకవేళ చూసిన వాళ్ళు ఎవరైనా అనుకోవచ్చు, శాస్త్రి గారు కోడిగుడ్డుకు వెంట్రుకలు పీకినట్టు విశ్వనాథ్ గారు అనుకోనివన్నీ మీరు ఇందులో చెబుతున్నారండి. కొన్ని విషయాలు అకరెన్సెస్ కొన్ని జరుగుతాయి, హ్యాపెనింగ్స్ అవుతాయి. ఆ హ్యాపెనింగ్స్ అయిన వాటిల్లో విమర్శకుడికి ఇవన్నీ కనిపిస్తాయి. లేనివి కనిపించడం కాదు, లేనివి కల్పించటం కాదు, లేనివి కనిపించడం కాదు, ఇందులో ఉన్నాయి. ఈ కథను గమనించినట్లయితే ఇటు తర్వాత ఆ అమ్మాయికి అనుకూలంగానే ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు ఈ చంద్రంతో సహా అందరూ ఆ అమ్మాయికి అనుకూలమైన మార్గంలో వెళుతూ ఒక కాపు కాసుకుంటూ అమ్మాయి నడకని కాపు కాసుకుంటూ ఒక హోటల్లో ఉద్యోగం ఇప్పిస్తూ మళ్ళీ క్రమక్రమంగా ఇటువైపు అమ్మాయి ధ్యాస మళ్లించుకుంటూ వచ్చారు. సహజంగా ఆ అమ్మాయి ఊపిరి, సహజంగా ఆ అమ్మాయి చలనం, సహజంగా అమ్మాయి ప్రాణం అన్నీ నాట్యమే కాబట్టి వద్దనుకున్న అమ్మాయి చూపు అలా ఒకసారి అలా వెళుతుంది. అలా వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిలో ఒక మార్పు సహజంగానే వస్తుంది. అది క్రమంగా మార్పు ఇంకే బాధించే వాళ్ళు ఎవరు లేరు, వద్దనే వాళ్ళు ఎవరు లేరు, హద్దులు పెట్టేవాళ్ళు లేరు, ఆర్గ్యూ చేసేవాళ్ళు లేరు. అప్పుడు ఆ అమ్మాయికి తగినంత తన ప్రయాణంలోనే ఒక ఎరుక కలుగుతూ వస్తుంది. అప్పుడు సహజంగా మెలకు వస్తుంది. అర్ధరాత్రి నువ్వు తట్టి లేపడం వేరు, సూర్యోదయం వచ్చే సమయానికి ఆటోమేటిక్గా నిద్ర లేవడం వేరు. సో ఈ అమ్మాయిని ఇంకేమాత్రం బలవంతంగా లేపినా హిస్టీరిక్ కండిషన్ వచ్చేటట్టు ఉందని అతను వదిలేసేటని చెప్పి వదలకుండా ఇవన్నీ చేస్తుంటే అంటే ఇది కూడా ఒక భాగం స్వర్ణకమలంలో. అంటే జీవితంలో అని చెప్పే కథలు ఇక్కడ నాట్యమే ఉంది, ఇక్కడ ఏముంది. నువ్వు ఎవరైనా ఆ విధమైన మంకుతనంతో పెంకితనంతో తన జీవితాన్ని తానే చేతులారా నాశనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళని వెళ్ళి బలవంతంగా నీతులు చెప్పకు, వాళ్ళకు ఓదార్పుగా వాళ్ళు అనుకుంటున్నది రైటే అన్నట్టుగా సైదోడుగా ఉండి వాళ్ళతో పాటు నడుచుకుంటూ వాళ్ళ అడుగులను గమనిస్తూ ఉండు అని చెప్పడం కూడా ఇందులోనే. వాళ్ళంతా వాళ్ళే రియలైజ్ అయ్యేది. ఆ రియలైజేషనే కొత్తగా రెక్కలు వచ్చాయన్నమాట. ఆ అమ్మాయికి కొంతకాలానికి అర్థమైంది. ఓహో, ఆ అర్థం అవుతున్నప్పుడు మెల్లిగా అమ్మాయి తెలుసుకుని ఏకాంతంలో ఎవరికి తెలియని చోటుకు వెళ్ళి మువ్వలు కట్టుకుని నాట్యం చేయడం ప్రారంభం చేసింది. ఇంతవరకు ఆ అమ్మాయికి నాట్యం పట్ల ఉన్న అభిప్రాయాలు వేరు. ఏదో డ్యాన్స్ చేయడం, 10 మంది ముందర తీయని గెంతటం, దానివల్ల వాళ్ళు ఏదో మనం తర్వాత అడుగు తింటుండే బళ్ళని తిప్పి ఇవన్నీ ఏమిటి అని అనుకున్నది. అసలు ఎవరి కోసం కాదు, నా కోసం అని ఒక కాన్సెప్ట్ తోటి మెల్లిగా అమ్మాయి ప్రారంభం చేస్తున్నప్పుడు కొత్తగా రెక్కలు వచ్చానా అని ఇతను స్టార్ట్ చేస్తున్నప్పుడు అప్పుడు కూడా ఆ అమ్మాయి ఇతను చూసేసేయడని చెప్పి కుంచుకుపోనివ్వకుండా ఇతను చేసి నేను ఓడిపోయాను అనకుండానే ఆ అమ్మాయి అతని మాటకి ఇంతకుముందు పెడసరంగా అతను మాట అంటే దానికి ఒక వ్యతిరేకమైన మాట ఉంది, ఇప్పుడు ఒక మాట అంటే దానికి అనుకూలమైన మాట. పాటలో శిల్పం అది. కొండదారి మార్చింది కొంటెవాగు జోరు అని అతను అనగానే కొలుకులెన్నో నేర్చింది కలికి ఏటి నీరు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ అమ్మాయి తన ప్రయాణంలో తన వెనకాల ఉన్న ఒక వ్యక్తి ప్రేరణ మాత్రమే కాకుండా ప్రేమ కూడా అమ్మాయి అనుభవించింది. ఒక జీవన పర్యంతం తనతో పాటు సాగే ఒక ప్రయాణం అందించగలిగిన ఒక సాహచర్యాన్ని గుర్తించింది, ఒక ప్రేమను గుర్తించింది, ఒక స్నేహాన్ని గుర్తించింది కాబట్టి అలా అని చెప్పి స్త్రీ బయటపడదు. అక్కడ విశ్వనాథ్ గారు మళ్ళీ మనకు కనిపిస్తుంది. ఆ బిడియం, ఆ చిన్న సిగ్గు. ఒక్కసారి స్వాతిముత్యంలో కమలహాసన్ రాధిక శృంగార గీతం తీసుకున్నా, లేకపోతే సాగర సంగమంలో శృంగార గీతం తీసుకున్న శృంగారాన్ని కూడా ఎంత లలితంగా, ఎంత మధురంగా, మొత్తం ఆబాలగోపాలం ఇంటిల్లిపాది కూర్చుని చూసే విధంగా ఒక కళా వేదిక మీద నుంచి ఏ రసాన్ని ఏ విధంగా ప్రజెంట్ చేస్తే అది అంత ప్లజెంట్గా హృదయాన్ని తాకుతుంది. సో ఇక్కడ కూడా అతను ఆ మాట అంటున్నప్పుడు ఆ మాటకు అనుకూలంగా కొండదారి మార్చింది కొంటె వాగు జోరు, బండల మించి ఆ చినుకు బండల మించి పడే కొండల మీద దరదరది కిందకి దిగి ఏరుగా మారేటప్పుడు కులు తిరుగుతూ చక్కని సెలయేటి నాట్యంలాగా మారుతుంటుంది. అది అమ్మాయే చెప్పింది, కులుకులెన్నో నేర్చింది కలికి ఏటి నీరు. ఇది చెప్పడం వెనకాల, ఈ లాలిత్యం వెనకాల ఒక స్త్రీ సహజమైన బిడియం దాక్కునుంది. ఈ మాటతోటి ఆ అమ్మాయి చెప్పిన దానికి ఎక్స్టెన్షన్ మాత్రం ఇవ్వకుండా అతని పట్ల ఆ అమ్మాయికి ఉన్న భావాన్ని కూడా అస్పష్టంగా చెప్పింది. అది కూడా మనం గమనిస్తే కులుకులెన్నో నేర్చింది కలికి ఏటి నీరు, బండరాళ్ల హోరు మారి పంట చేల పాటలు ఊరి. ఒకసారి వచ్చి కొత్త వర్షం
హోరున వరదలాగా వచ్చి బండరాళ్ళ నుంచి హోరొచ్చి మేఘాల రాగాల మాగాణి ఊగేల సిరిచిందులేసింది, కనువిందు చేసింది. ఇది అమ్మాయి చేతి. ఇంత మునుపు అమ్మాయి కంటకింపు చేసింది, ఇప్పుడు కంటికింపు చేస్తుంది. అమ్మాయి మళ్ళీ అంది, వెదురులోకి ఒదిగింది కుదురు లేని గాలి. అక్కడ అమ్మాయి ఆభిజాచాన్ని వదులుకోవట్లేదు. గాలి లేకపోతే ఉత్తి వెదురులో మ్యూజిక్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ గాలే వస్తుంది. ఈ గాలి ఇంతకుముందు ఊరికే వెర్రిగాలిలా తిరిగింది, ఇప్పుడు ఆ వెదురేది నీ స్నేహం, నీ సహవాసం, నీ సాహచర్యం, నువ్వు నా పట్ల చూపించే అక్కర. అందులో నీ స్వార్థపు లేమి, ఇందులో నీ స్వార్థం లేదు. నేను నాకున్నటువంటి ఆర్ట్, ఈ రెండు ప్రపంచానికి అందాలనని ఆర్తి నాకు అర్థమైంది. నా చెయ్యి పట్టి నడిపించాలని. ఇప్పుడు నాకు తండ్రి లేని లోటు తీరడమే కాకుండా అదనంగా నా జీవితాంతం నాతో పాటు నడిచి వచ్చే తోడు దొరికింది. ఆ తోడు అనే వెదురులోకి ఈ గాలి, కుదురులేని గాలి ఒదిగింది. దానితోటి ఎదురు లేక ఎదిగింది మధుర గానకేళి. కానీ అప్పుడు ఎదురు లేకుండా తిరుగుతున్నప్పుడు గానకేళి రాలేదు. జంజానం వచ్చింది, చెవులకు హోరు వచ్చింది, ఒళ్ళంతా జలధరించింది, భయం వేసింది, దాన్ని తప్పించి పారిపోవాలనిపించింది. ఇప్పుడు కూడా ఏ ఎదురు అడ్డు ఆపు లేకుండా శ్రీకృష్ణుడు అలా వేణునాదం తీస్తుంటే మొత్తం ప్రకృతి అంతా స్తంభించి నిలబడి చూస్తూ పారవశ్యంలో ములిగినట్టు ఆ కుదురు లేని గాలి ఎప్పుడైతే వెదురులోకి ఒదుగుతుందో అది వేణునాదంగా మారి మధురగానకేళిగా. ఇక్కడ మళ్ళా మీ శైలి జనరల్గా చూసినా కూడా వెదురులోకి కుదురులేని గాలి ఒదిగితే దాన్ని ఊదితే ఎంత అద్భుతమైన మధురగానకేళి వస్తుంది అనేది. ఈ భావమే ఏ శ్వాసలో లేని చేరితే గాలి గాంధర్వం అవుతుంది. ఒకే కాన్సెప్ట్ని రకరకాలుగా చెప్పేటప్పుడు ఫోనెటిక్స్, ఆ పదాలు, ఈ పదాల పొందిక, పోహళింపు, ఈ సౌందర్యం ఇవన్నీ వేరు. ఇవన్నీ ఎలాగా ఉంటాయి? ఈ అందమైన జిలుగులు తీసేసిన నిసర్గ సౌందర్యం ఉండాలి. అందమైన మేకప్ వేసి అద్భుతమైన చీర అవి సింగారించి పువ్వులు అవి పెట్టి ఈ జడగడ అని పెడితే అందరూ అందంగానే ఉంటారు, అంతో ఎంతో. అవి ఏమీ లేకుండా ఒక నూలు చీర కట్టుకుని స్నానం చేసి పిడప పెట్టుకుని తడి జుట్టుకి కొంచెం మొహం నిండా పసుపు రాసుకుని చిన్న కుంకుమ పెట్టుకుని ఒక చిన్న మందార పువ్వు ఒకటి పెట్టుకుని అలా తులసి చుట్టూ తిరుగుతున్నటువంటి ఒక అతివని చూస్తే కూడా అది నిసర్గ సౌందర్యం, ఇది అలంకారాల సౌందర్యం. సో ఇందులో ఉన్నటువంటి అలంకారాలని, ఈ పదాల తాలూకు పోహళింపుని, వెదురులోకి ఎదురు లేక ఇలాంటి ఈ ఫొనెటికల్ సౌందర్యాన్ని కూడా ఆనందిస్తూనే ఇవన్నీ తీసేసి పదాలన్నింటినీ తీసేస్తే మిగిలిన రసవంతమైన భావాన్ని కూడా చూసినట్లయితే భాషలోన రాయలేని రాసలీల రేయిలోని యమునా తరంగాల కమనీయ శృంగార కళలెన్నో చూపింది అని భాషలోనే రాశాను. భాషలో రాయలేని భావాన్ని భాషలో రాసి చూపించడం కవిత్వం అవుతుంది. ఈ విధంగా ఇది జరిగిన తర్వాత ఆ అమ్మాయికి అక్కడ కూడా అతను పంతగించి అమ్మాయిని గుచ్చినట్టు మాట్లాడలేదు. బాగానే ఉంది, కుదురులో ఉదిగేవు మంచి అని పొగిడితే కాస్తంత వెన్ను తడితే పొగిడితే కళాకారుడికి కొంచెం ఆనందంగా ఉంటుంది. ఇంతకు ముందులాగా వాదన లేదు. ఈ గ్రెడేషన్ చూస్తే 4వ పాటలో కొమ్మ చాటునున్న కన్నె మల్లికి కొత్తగా రెక్కలొచ్చెనా, మెత్తగా రేకు ఇచ్చెనా. గూళ్ళేమిటి, గువ్వలేమిటి, కొత్తగా రెక్కలు రావటం ఏమిటి? ఏమిటండి మీరు మనస్ఫూర్తిగా ఆ గజ్జెలో కాళ్ళకు కట్టుకుంటున్నారంటే గువ్వపిల్లకి కొత్తగా రెక్కలు వచ్చినట్టే కదండి. మీ కవిత్వం కూడా వచ్చా? మీ కళ్ళను చూస్తుంటేనే కవిత్వం వచ్చేస్తుంది. మీరు గంధపు చెక్క లాంటి వారు, నేను రాయి లాంటి వాడిని. మంచి గంధం తీయాలంటే ఏం చేస్తారు? రాయి మీద అరగదేస్తారు.
ఇప్పుడు మీరు సాధన చేయడానికి వచ్చారు కదా, ఈ రాత్రిని ఉపయోగించుకోండి. మీ అభినయం సుగంధాలు విరజిమ్ముతుంది. కొండదారి మార్చింది కొంటెవాగు జోరు, కులుకులెన్నో నేర్చింది కలికి ఏటి నీరు. కొండదారి మార్చింది కొంటెవాగు జోరు, కులుకులెన్నో నేర్చింది కలికి ఏటి నీరు. బండరాల హోరు మారి పంట చేల పాటలూరి. బండరాల హోరు మారి పంట చేల పాటలూరి. మేఘాల రాగాల మాగాణి ఊగేల సిరిచిందు లేసింది కనువిందు చేసింది కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు ఇచ్చెనా. వెదురులోకి ఒదిగింది కుదురులేని గాలి, ఎదురులేక ఎదిగింది మధురగాన తేలి. వెదురులోకి ఒదిగింది కుదురులేని గాలి, ఎదురులేక ఎదిగింది మధురగాన తేలి. భాషలోన రాయలేని రాసలీల రేయిలోని భాషలోన రాయలేని రాసలీల రేయిలోని. యమున తరంగాల కమనీయ శృంగార కళలెన్నో చూపింది కళలెన్నో రేపింది కొత్తగా రెక్కలొచ్చెనా. గూటిలోని గువ్వ పిల్లకి మెత్తగా రేకు ఇచ్చెనా మెత్తగా రేకు ఇచ్చెనా. కొమ్మ చాటున్న కన్నె మల్లికి కొమ్మ చాటున్న కన్నె మల్లికి కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు ఇచ్చెనా. ఇప్పుడు ఈ సినిమాలో పాటల ప్రస్థానంలో చివరి పాటకు వచ్చాం. అందెలరావం ఇది నాకు నంది అవార్డు తీసుకొచ్చిన పాట. ఈ స్వర్ణకమలం చిత్రాన్ని సమాప్తి చేస్తూ పూర్తి చేస్తూ వచ్చినటువంటి పతాక స్థాయి పాట. ఈ పాటకున్న ప్రత్యేకత చెప్పడానికి ముందు, ఇంతకుముందు కొత్తగా రెక్కలు వచ్చిన దగ్గర నుంచి ఆ అమ్మాయి ట్రావెల్ కొత్తగా స్టార్ట్ అయింది ప్రయాణం. ఆ ప్రయాణంలో ఇష్టపడటం మొదలుపెట్టిన తర్వాత ఈ పాటకు 2-3 మజిలీలు ఉన్నాయి. దీన్ని గురించి ఆయన పడిన తపన విశ్వనాథ్ గారు నాకు వివరించిన తీరు, ఆ వివరించిన తీరులోనే ఏం పాట రాయాలి అన్నది ఒక అరూపంగా నా కళ్ళ ముందర కదిలింది. దానికి రూపం ఎలా ఇచ్చానని చెప్పటమే. అది చెప్పటానికి ముందు, ఇంతకు ముందు చాలాసార్లు చెప్పాను, ఇదివరకు కూడా మనం మాట్లాడుకుంటున్నప్పుడు స్వర్ణకమలం తాలూకు చిత్రం తాలూకు ఇతివృత్తం బేసిక్గా ఏమిటి, ఇందాక మనం మాట్లాడుకున్నాం కానీ ప్రతి చిత్రంలోనూ ఆయనకు విభిన్నమైన ఇతివృత్తాన్ని ఇస్తారు. చేస్తున్న పని పట్ల లేదా ఎంచుకున్న అంశం పట్ల మనం ఇచ్చుకునేటువంటి మన దృక్కోణాన్ని బట్టి మనకి ఎలాంటి అనుభూతి, ఎలాంటి అనుభవం, ఎలాంటి ఫలితం కలుగుతాయి అని చెప్పడం స్థూలంగా ఈ సినిమా తాలూకు ఇతివృత్తంగా చెప్పుకుని దీన్ని నాట్యం రూపంలో చెప్పారని చెప్పుకుంటే, ఒక్కసారి మనం ఈ సినిమాని ఈ పాటల నేపథ్యంలో గనక ఈ కథని మరోసారి దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని చూస్తే కథలో లోతు కానీ గాంభీర్యం కానీ ఎంత గొప్ప అంటే, ఇది కేవలం ఆ చిత్రానికి, ఆ పాత్రలకి
ఆ వృత్తానికి మాత్రమే కాదు, మొత్తం మన అందరికీ వర్తిస్తుంది. ఎలాగంటే చేసే పని, ఎంచుకున్న మార్గం, ఈ రెండిటితో పాటు మనకి ఇవ్వబడిన విభూతి, భగవంతుడి చేత మనకి ఇవ్వబడినటువంటి అంశం ఏది, అది మనం గుర్తించడం. ఇక్కడే మనిషికి ఇతర జీవకోటికి సంబంధం ఉంది. ఈ అమ్మాయి ఆ పనిని ఇష్టపడటం మొదలుపెట్టిందని చెప్పాను కదా, ఇష్టపడడం దగ్గర నుంచి ఆ అమ్మాయి ఇంకొక దశకి వెళ్ళింది. ఆ పనిలో మమేకం అవటం మొదలుపెట్టింది. ఇది నాకు డ్యాన్స్ వచ్చు, ఇవన్నీ విషయాలు మర్చిపోయింది. ఆ నృత్యం చేస్తుంటే ఒకానొక అలౌకిక స్థితికి వెళ్ళింది. అది జరిగిన సందర్భాన్ని గురించి విశ్వనాథ్ గారు చెబుతూ, ఆ అమ్మాయిలో ఈ కొత్తగా రెక్కలు వచ్చిన తర్వాత క్రమంగా మార్పు వచ్చింది. ఈ మార్పు తర్వాత ఆ అమ్మాయికి అమెరికాకి వెళ్ళే ఛాన్స్ వచ్చింది, వెళ్ళబోతుంది. ఇవన్నీ వెళ్ళబోతున్న ముందర ఇంకో ఫైనల్ రిహార్సల్ ఏదో చేసుకోబోతుంది. కావాలని తన అమ్మాయిని చేయి పట్టుకుని నడిపించుకుంటూ ఒక చోటు తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్తూ ఒక వేపుని తీసుకెళ్తుంటే ఆ గురు పూర్ణోత్సవంలో అమ్మాయి ఒకటి చూసింది. అక్కడ అనేక మంది నాట్యం నేర్చుకునే విద్యార్థులు వచ్చి తమ గురువుకి, తమ ఆచార్యుడికి పూజ చేసుకుంటున్నారు గురు పూజ ఉత్సవం సందర్భంగా నాట్య రూపంలో. ఎవరా గురువు అని అమ్మాయి చూస్తే, ఎవరైతే తన తండ్రిగా భావించి చులకన చేసి కళ్ళు కనపడవు లేదని ఆయనతో ఆటలు ఆడుకుని ఆఖరికి ఆయన సావుకి కారణం ఏందో ఆ తండ్రిని దేశంలో ఎక్కడెక్కడ లేని వాళ్ళు ఒక గురువుగా భావించి పూజ చేసుకుని ఆ రోజంతటిని ఆయనకు అంకితం చేస్తుండగా ఆ అమ్మాయి హృదయంలో అనేకమైన భావాలు ఒకసారి ఉప్పంలో ఉప్పొంగి, ఒక గిల్ట్, ఒక రకమైన తీవ్రమైన అపరాధ భావన. నా తండ్రి అయినంత మాత్రాన్ని ఈ వాల్యూ నేను ఇలా చూశానా, అసలు ఆయన కడుపున పుట్టడం ఎంత గొప్ప వాల్యూ, ఇవన్నీ ఆమె చెప్పలేని, వ్యక్తపరచలేని భావాలు. ఒక రకమైన ఒక సమాధి స్థితిలోకి ఉన్నప్పుడు అమ్మాయిని అలా చేయి పట్టుకుని నడిపించుకెళ్ళాడు. ఇక్కడ నాకు విశ్వనాథ్ గారు ఈ పాటలోనే కాదు, దాదాపు చాలా పాటల్లో ఆయన పాటకి రావడానికి ముందర సన్నివేశాన్ని వర్ణించే సూక్ష్మమైన తీరు చూస్తే అలాంటి ఫీడ్బ్యాక్ వస్తే అద్భుతాలు రాయొచ్చు, అది అసహజమైన విషయం ఏమీ కాదు అని అనిపిస్తుంది. ఆయన ఏం చెప్పారంటే, ఆ తండ్రిని ఆ నృత్యం అలా చూస్తూ ఒక మైమరపు స్థితిలో ఉన్న అమ్మాయిని అతను అలా తీసుకుని వెళ్ళాడు. ఆ అందెల్ని తీసుకుని వాటిని గంగలో పునీతం చేసి ఆ అమ్మాయికి ఇలా అందించాడు. ఆ అమ్మాయి ఆ అందెల మీద చేయి పెట్టగానే, ఆ గజ్జల మీద చేయి పెట్టగానే జీవితంలో మొట్టమొదటిసారి గజ్జల్ని తాకిన ఫీలింగ్. ఇన్నాళ్ళు అమ్మాయికి అదొక పుట్టుకతోనే వచ్చినంత ముందు చెప్పుకున్నాం. ఇదే ఫస్ట్ టైము అతి పవిత్రంగా ఎలాగ ముట్టుకుంది, శివ పూజకు చిగురించిన సిరిసిరి మువ్వను తాకినట్టుగా పట్టుకుంది. ఒక్కసారి వాళ్ళంతా జల్లుమని పులకలు లేకపోయినాయి. ఆ తర్వాత ఆ అమ్మాయి తనకి తెలియని ఒక వివశత్వంలో పాదాలకి అందెలు కట్టుకుని గంగయ తరంగితోత్తమంగతే నమశివాయ అంటూ ఒక శివుని ప్రార్థిస్తున్న ఒక స్తోత్రాన్ని ఒక వివశత్వంతో, ఒక ధృతిలో ఆవర్తం చేసింది. శరీరం అలసిపోయేదాకా చేసింది. ఈ అమ్మాయిని అతను చూస్తున్నాడు, చేసి ఆగిపోయింది. ఆ అమ్మాయి అయితే ఆగింది, కానీ ఆ అమ్మాయికి ఒక విచిత్రమైన భావన కలుగుతుంది. తాను అలసటతో ఆగింది భౌతికంగా, కానీ ఏంటో అమ్మాయికి తన పాదాలు ఇంకా నృత్యం చేస్తున్నట్టు, తన చేతులు ఇంకా అంగభంగములను వాటిని ముద్రలను పడుతున్నట్టు, తన ఊపిరి ఒక నర్తనలాగా, గీతంలాగా వస్తున్నట్టు, తన ఆత్మ ఇంకా లయిస్తున్నట్టు, లాస్యం చేస్తున్నట్టు ఒక భావనలో అమ్మాయి ఉంది. ఆ భావానికి అర్థం కనిపించట్లేదు ఆ అమ్మాయికి. నేను నిజంగా భౌతికంగా అయితే నాట్యం చేయట్లేదు, కానీ నా శరీరంలో, నా ఉనికిలో అణు ఒక మహత్తరమైన నృత్య కళలో లీనమైపోయిన ఒక నృత్యంగా మారిపోయాను. నేను కాదు ఒక నృత్యాన్ని అనే స్థితిలోకి ఆ అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు ఆ అమ్మాయికి లోపల ఒక విచిత్రమైన భావన కలిగింది. ఇంతవరకు ఆయన చెప్పారు ఇక్కడి నుంచి పాట రావాలని. అప్పుడు నేను వేసుకున్న ఒక చిక్కుముడి ఏంటంటే, ఆ వివసత్వానికి ఆ అమ్మాయి విస్మయంగా, తన వివసత్వాన్ని తన ఒక విస్మయంతో గమనిస్తుంది. ఇదేంటి వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ, యాక్చువల్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ, అది ఇన్ఎక్స్ప్లికబుల్ థింగ్. దాని అమ్మాయి లోపల మౌనంగా అనుకుంటున్నప్పుడు ఆ అమ్మాయి తాలూకు ఆ విచిత్రమైనటువంటి స్థితిని పరికిస్తూ ఉన్నతను, నీ స్థితి ఇది సుమా అని వచ్చి చెప్పాడు. ఆ అమ్మాయి అతనితో ఏం చెప్పలా, అతను వచ్చి చెప్పాడు ఆ అమ్మాయికి. ఈ రెండు ఒకదానికొకటి కొరిలేటివ్గా ఉండాలి. ఆ అమ్మాయి ఏదో ప్రశ్నిస్తున్నట్టు, దానికి ఇస్తున్న సమాధానం ఇతను ఇస్తున్నట్టు.
నిజానికి ఆ అమ్మాయి ఏం పలకట్లేదు, ఇతను స్వతంత్రంగా ఏదో అంటున్నాడు. పాట మొత్తం ఇలా నడిపించాను. అంటే ఆ అమ్మాయి లోపల నిశ్శబ్దంగా ఏదో అనుకుంటుంది. ఆ అనుకుంటున్న దానికి ఇతను పైన ఏదో అంటున్నాడు. ఇప్పుడు ఆ పాటని ఆడభాగం ఆ స్త్రీ పాడే భాగాన్ని తీసుకుని అతను పాడే భాగాన్ని వదిలేసేస్తే అదొక పాట స్వతంత్రంగా నడుస్తుంది. ఆ అమ్మాయి భాగాన్ని తీసి అతని భాగాన్ని మాత్రమే స్వయం విడిగా తీసుకుంటే అదొక పాటగా నడుస్తుంది. ఈ పాటని దాన్ని సంకల్పించి రాసినప్పుడు ఆ అమ్మాయి విస్మయం ఏమిటి అని ఆలోచించి రాశాను. నేను ఆగిపోయినప్పటికీ కూడా నా శరీరంలోని ఈ కదలికని నా ఆత్మ గుర్తిస్తుంది. ఇప్పుడు కదులుతున్న అందెల రవము అది పదాలది కాదు, పాదాలది కాదు. అందెల రవం ఇది పదములదా? నేను ఏదైనా అనుకున్నప్పుడు చూన్ అనుకుంటాను. అది ఏ చూన్ అనుకున్నావు అని మామూలుగా విశ్వనాథ్ గారు అడుగుతారు, ఇళయరాజా గారు కూడా అడుగుతారు. బట్ నాకున్న చిన్న పరిధిలో, నేను సంగీతం అని కాదు, నాకున్న చిన్న పరిధిలో నేను ఆ భావాన్ని అనుకున్నాను. దాన్ని బట్టి ఆయన ట్యూన్ చేశారు. అందెల రవమిది పదములదా, అంబరమంటిన ఎదసడిదా, అమృతగానమిది పెదవులదా, అమితానందపు ఎదసడిదా, అంబరమంటిన హృదయముదా, అమితానందపు ఎదసడిదా. ఈ పైకి అంటలేదు ఆ అమ్మాయి అనుకోండి. నా పాట వస్తోంది ఎక్కడి నుంచి, ఇక్కడి నుంచి రావట్లేదు. నేను ఒక రకమైన ఆవర్తన చేసి 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 ఫిజికల్గా అలసిపోయి నిలబడి ఉండిపోయా. కానీ నా శరీరం కదలిక లేకుండా లేదు. అక్కడ మోగుతున్న అందెలరావు మీది పెదవులదా, అందెలరావు మీది పదములదా, అంబరమంటిన హృదయముదా. అమ్మాయికి అర్థం కావట్లేదు ఏం జరుగుతుందని. దానికి అతను ఆ అమ్మాయిని అలా చూస్తూ దగ్గరికి వచ్చి ఏం చెప్పాడంటే, నీ ఇష్టం మొదలైన తర్వాత నీ సాధన అమెరికాలో ప్రదర్శన కోసం దేనికోసం సాగట్లేదు. అసలు ఫస్ట్ టైం నువ్వు టేస్ట్ చేసేవు, నీకు ఇవ్వబడినటువంటి విభూతి అంటే ఐశ్వర్యం, ఈశ్వర సంబంధమైంది. అది నీకు మాత్రమే స్పెషల్గా ఎంపిక చేయబడి ఇవ్వబడ్డ ఆ విభూతి ఏమిటో నువ్వు ఎక్స్పీరియన్స్ చేయటం మొదలుపెట్టావు. ఎక్స్పీరియన్స్ చేసి మొదలెట్టిన తర్వాత నువ్వు దానిలో లీనం అయిపోయావు. ఇప్పుడు నువ్వు నాట్యము రెండు వేరే వేరే విషయాలు కాదు. అలా గనక సాగినట్లయితే సాగిన సాధన సార్థకమందగా, యోగ బలముగా, యాగ ఫలముగా, బ్రతుకు ప్రణవమై మృగు కదా. అలా ఎందుకంత ఆశ్చర్యపోతావు నువ్వు చేసిన సాధన సామాన్యమైందా? అది సార్థకమైంత సాధన చేసావు. సాగిన సాధన సార్థకమందగా, యోగ బలముగా, యాగ ఫలముగా. ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే, నువ్వు ఒక కెమెరామెన్వా, ఒక లైట్మెన్వా, ఒక ఎడిటర్వా, ఒక ఉద్యోగివా, లేకపోతే ఏదైనా ఒక దినసరి కూలీవా, ఇలా ప్రతి రంగంలోనూ ప్రతి చిన్న పనిలోనూ కూడా అప్పుడు అదే యాగం అవుతుంది. జీవితమే ఒక యాగవాటిక అయిపోతుంది. అదే యోగ సాధన అవుతుంది. వేరే చెట్ల దగ్గరికి వెళ్ళి కూర్చొని ముక్కు మూసుకొని గడ్డాలు పెంచుకో అక్కర్లేదు అనే ఒక జనరల్ కాన్సెప్ట్, జీవితం తాలూకు పతాక స్థాయిని, పరాకాష్ఠని ఈ సినిమాలో ఆ పాత్ర ద్వారా విశ్వనాథ్ గారు చెప్పారని చెప్పడం నా ఉద్దేశం. నువ్వు ఎంత చిన్న పని చేస్తున్నావు, రిక్షా లాగుతూ కూడా ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. నీ శరీరం ఎంత, ఆ బక్క దేహం ఎంత, దానికి వచ్చే కిరాయి ఎంత, అక్కడ కూర్చున్న వాళ్ళ బరువు ఎంత, నువ్వు అప్పెక్కిస్తున్నప్పుడు ఒక్కసారి ప్రైడ్ ఫీల్ అవ్వు. ఈ మాత్రం దూరం నడవలేక వాళ్ళు కూర్చున్నారు. వాళ్ళని నేను ఈ వ్యతిరేక దిశగా ఈ అప్పెక్కిస్తూ వాళ్ళని గట్టు చేరుస్తున్నాను గర్వం ఫీల్ అవును. ఏ రోజైతే మన పనులన్నీ కూడా ఆదాయంతో, జీవితపు స్థాయితోటి పోలుస్తున్నామో ఎక్కువ తక్కువలు అవి వస్తున్నాయి. వాడు తక్కువ ఆదాయంతో తక్కువ తిండి తింటూ తక్కువ రకం బట్టలు కట్టుకున్నంత మాత్రాన్ని వాడిని మనం కించపరుస్తున్నాం. జీతానికి పనిచేసే నువ్వు ఒక ఆడి కారు, ఒక BMW, ఒక రోల్స్ రాయిస్ డ్రైవ్ చేస్తున్నప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ చాలా స్టైల్గా దిగుతావు. అదే కారుని ఒక డ్రైవర్ కానీ డ్రైవ్ చేస్తుంటే వెనకాల సీట్లో కూర్చుంటే వాడు పక్కన కూడా కూర్చోవు. వాడికి తలుపు తీయాలి, ఒక యూనిఫామ్ వేసుకోవాలి, నీకు శాల్యూట్ కొట్టాలి, వాడిని నువ్వు చులకనగా చూడాలి, వాడిని డ్రైవర్ అని పిలవాలి. ఇదంతా దేనికి అంటే కేవలం వాడికి తక్కువ జీతం, తక్కువ స్థాయిలో బతుకుతున్నాడు కాబట్టి. కానీ అదే డ్రైవరు నువ్వు వెనకాల సీట్లో కూర్చున్నప్పుడు, నువ్వు డ్రైవ్ చేస్తున్నప్పుడు కంట డ్రైవర్ నడుపుతుండగా వెనకాల కూర్చోటం ఎక్కువ ప్రమాదకరమైన స్థితి. నీ ప్రాణాన్ని వాడి చేతుల్లో పెట్టాడు, నీ ప్రాణానికి వాడు సారథి అవుతున్నాడు, నీ ప్రాణాన్ని సురక్షితంగా తీరం చేస్తున్నాడు. నువ్వు అమెరికా ప్రెసిడెంట్ అవ్వచ్చు,
కానీ నీ ప్రాణానికి ఆ క్షణంలో హామీ ఇస్తున్నది వాడు డ్రైవర్ కాదు, సాక్షాత్తు దైవంతో సమానం. వాడికి ఆ గౌరవం నువ్వు ఇస్తున్నావా? అంతేకాదు ఆ గౌరవాన్ని పొందే విధంగా తన డ్రైవింగ్ని భావిస్తున్నాడా అని డ్రైవర్ కూడా తెలుసుకోవాలి. తెలుసుకుంటే వాడికి ఆ డ్రైవింగ్ పట్ల ఆ మమకారం, ఆ గర్వం కలిగిన వాడు షుమాకర్ అవుతాడు. వాడు అనారోగ్యం వచ్చి కోమాలోకి వెళ్తే రోజు పేపర్లో చదువుతాం. వాడు చేసిన పని నెంబర్ 1 రేసులో కారు నడపటమే. ఈ విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చెబుతూ సాగిన సాధన సార్థకమందగా యోగబలముగా యాగఫలముగా బ్రతుకు ప్రణవమయం రోగు కదా. ఈ పాట తాలూకు ఎక్స్టెన్షన్ ఎట్లా ఇచ్చానంటే, నాట్యంలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి తాండవము, 2 లాస్యం. లాస్యం అంటే అమ్మవారు చేసే నృత్యం, దాన్ని భారతీయ వృత్తము, కైశికీ వృత్తము అంటాం. ఆరభటి వృత్తంలో శివుడు చేసేటువంటి నృత్యం తాండవం. దీన్ని 2 కూడా ఇది అర్ధనారీశ్వరు, 2 ఒకే నాణ్యానికి 2 భాగాలు. నువ్వు ఎలా మారాలి నాట్యం చేసేటప్పుడు, ఇప్పుడు నువ్వు ఎలా మారావో అలా మారాలి. నువ్వు ఎలా మారావో నీకు తెలుసా? నువ్వు నాట్యం చేస్తున్నప్పుడు నీ మువ్వలు కావవి, ఉరుముల సవ్వడులైనవి. ఇన్నాళ్ళు కేవలం లోహంతో చేసినటువంటి డ్యాన్స్ చేయడానికి ఉపకరించిన ఉపకరణాలైనటువంటి మువ్వలు ఇప్పుడు ఆకాశంలో వర్షం వస్తున్నప్పుడు మోగుతున్నటువంటి ఉరుముల సవ్వడులైనవి. మువ్వలు ఉరుముల సవ్వడులై ఇప్పుడు నీ శరీరంలో ఇంతకుముందు దాకా చాలా ఆర్టిస్టిక్గా, క్రాఫ్ట్మెన్షిప్గా అద్భుతంగా నీ చాలా వంపులు తిరుగుతున్నాయే, అవి కేవలం నీ శరీరపు వంపులు కానీ కదలికలు కానీ ఒక ఎక్సర్సైజ్ కానీ కాదు, ఆ మెలికలు మెరుపుల మెలకువలైనవి. ఆ మేఘంలో మేలుకున్న మెరుపులు ఎలాగ ఉన్నాయో నీ ఒంట్లోని మెలికలు అలా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు అలా అయ్యావు. మువ్వలు ఉరుముల సవ్వడులై, మెలికలు మెలకువలై నీ మొత్తం శరీరం అంతా కూడా ఆనందం అనేటువంటి వర్షాన్ని కురిసే మేఘమైపోయింది. మేను హర్షావర్ష మేఘమై వేణి విసురు వాయువేగమై నీ తాలూకు జడ ఆ వేగంలో తిరుగుతుంటే ఆ జడ ఏమైపోయిందంటే నీ వేగానికి కదులుతున్నటువంటి గాలి అయింది. మేను హర్షవర్ష మేఘమై వేణి విసురు వాయువేగమై అంగభంగిమలు గంగ పొంగులై, ఆ మహాపర్వతం నుంచి గంగోత్రి నుంచి కాశీ దాకా అలా ప్రయత్నం చేస్తున్నప్పుడు రకరకాల భంగిమల్లో ఆ భంగులు ఎలా ఉన్నాయో నీ ప్రతి ముద్ర, నీ ప్రతి అంగభంగిమ కూడా ఒక గంగాధర పొంగుల్లాగా కనిపిస్తున్నాయి. హావభావములు నింగి రంగులే, ఆ నవ్వు దగ్గర నుంచి, హాసం దగ్గర నుంచి, ఆ క్రోధం దగ్గర నుంచి, ఆ చూపులన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఆ వర్షా సమయంలో ఆకాశం ఎన్ని రంగులు మార్చుకుంటుందో అన్ని రంగులుగా మారాయి. అలా మారడం మూలాన్ని టోటల్గా వర్ష ఋతువులోని ప్రకృతిలా నువ్వు మారావు. తొలకరి వర్షంలోని ప్రకృతిలా మారావు. నీ ఉనికి తొలకరి ఋతువులోని ప్రకృతిలా మారింది. అలా మారుతున్నప్పుడు రసఝరులు జాలు వారేలాగా లాస్యం జరుగుతోంది నీ నాట్యం. నువ్వు అమ్మవారివి, ఇప్పుడు నువ్వు ప్రకృతివి, నువ్వు అమ్మవారివి. ఏమిటి రుజువు అంటే, ఇలా గనక నువ్వు నృత్యం చేస్తే గనక అప్పుడు జంగమమై జడమాడదా. జడము జంగమము 2 శివుడికే పేర్లు. జడం అంటే స్థిరంగా ఒక చోట కూర్చొని కదలకుండా ఉండేవాడు. జంగముడు అంటే నిరంతరం చరించేవాడు. 2 పేర్లు శివుడికే ఉన్నాయి. సో ఒక చూరు నుంచి ఇలా వర్షం కనుక పడుతుంటే ఆ రెయిన్ ఫిల్మ్లో నుంచి యువతలేపు చూస్తుంటే ఒక కొండ కూడా కదిలినట్టు కనిపిస్తుంటుంది. నువ్వు ఒక ప్రకృతిలాగా మారిపోయి లాస్యం చేస్తూ ఉంటే ఆ రసజరులకి పర్వతం కూడా కదులుతుంది, కొండ కూడా. జంగముడైనటువంటి శివుడు కూడా, జడుడైన శివుడు కూడా జంగమంలాగా ఆడతాడు సుమా. జంగమమై జడమాడదా. ఎలాగా? అలా కదులుతున్నప్పుడు నువ్వు ఆ కొండల మీద నుంచి జలపాతం పడుతున్నప్పుడు ఆ జలపాతం అనేటువంటి నర్తకి తాలూకు నృత్యానికి అనుగుణంగా కొండ నాట్యం చేస్తుందా అనిపించేటట్టుగా స్థిరుడైనటువంటి శివుడు లేచి నాట్యం ఆడుతున్నాడు, జంగముడవుతున్నాడు అన్నట్టుగా జలపాత గీతముల తోడుగా జంగమమై జడమాడదా. అప్పుడు నిన్నటి దాకా, ఇప్పుడు ఆషాఢమాసం ఇవాళ నుంచి స్టార్ట్ అయింది, నిన్నటి దాకా గ్రీష్మాతపంతో నల్లగా ఉన్న కొండ బండలన్నీ తొలి చినుకు పడగానే పులకరించి పచ్చ మొలకలు చేరి ఒక్క రోజులో పర్వతాలన్నీ కూడా పచ్చగా మారిపోతాయి. పార్వతి అంటే పర్వతరాజు కూతురు, పార్వతి అంటే ప్రకృతిదేవి. అప్పుడు ఏమిటవుతావంటే పర్వతాలు ప్రసవించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగా అందెలరావ మెలిసాం. ఇంత అద్భుతమైనటువంటి ఒక దృశ్యం జరుగుతుంది. నీ శరీరం ప్రకృతి అయిపోతుంది. నీ శరీరం ప్రకృతి అయిపోయి ఆటోమేటిక్గా నువ్వు పార్వతీదేవి అయిపోతావు.
ఇది కేవలం ఒక కళా ప్రదర్శన, ఒక వేదిక, ఒక రసజ్ఞులు, ఒక చప్పట్లు, తద్వారా వచ్చే కీర్తి, తద్వారా వచ్చే ధనం, వీటన్నిటినీ దాటిపోయి నువ్వు అందులోకి వెళ్ళిపోతే, నువ్వే కనుక లాస్యం అయిపోతే, రసశరులు జాలు వారే లాస్యం కనుక నువ్వు అయిపోతే, నువ్వు సహజంగానే పార్వతీదేవి అయిపోతావు, ప్రకృతి అయిపోతావు. ఇలాగే నీ జీవితంలో ఇవ్వబడిన ప్రతి ఉపకరణము, ప్రతి పని, ప్రతి చేతన, ప్రతి అడుగు కూడా ఆ సార్థకం అయ్యేటట్టుగా, ప్రకృతి అయ్యేటట్టుగా, జీవితాన్ని శాసించగలిగే ప్రకృతి అయ్యేటట్టుగా నువ్వు అవుతావు అని చెప్పడం మొదటి చరణం అయితే, దాని తర్వాత అప్పుడు నీ మనసును అదుపులోకి ఎలా తీసుకురావటం, నీకు ఇవ్వబడ్డ ఇంద్రియాలు అనేవి నయన తేజమే నకారమై, మనో నిశ్చయం మకారమై, వాంఛితార్థమే వకారమై, శ్వాస చలనమే శికారమై, యోచన సకలము యకారమై, భావమే భవునకు భావ్యం కాగా. ఇప్పుడు నీకు మామూలు కరచరణాలను అనుకుంటున్నావు, ఈ కరచరణాలన్నిటికీ కూడా పంచాక్షరిని కనుక నువ్వు అప్లై చేస్తే, ఇది కేవలం ఒక తోలుతిత్తులో గుంజుతున్న గాలి కాకుండా ఈ శ్వాసచలనం శికారం అవుతుంది. నా చూపు కేవలం వస్తువులను గుర్తించేటువంటి ఒక లెన్స్ మాత్రమే అవ్వకుండా నయన తేజం నకారం అవుతుంది. నా మనసు ఏది నిశ్చయిస్తుందో అది కేవలం ఐహికమైన కోరికలు కాకుండా మనోనిశ్చయం మకారం అవుతుంది. నేను కోరేది, వాంఛించేది, వాంఛితార్థం వకారం అవుతుంది. నా యోచన నిరంతరం యకారం అవుతుంది అని నువ్వు అనుకున్నప్పుడు నువ్వు నిట్ట నిలువున నీ ప్రాణం అంతా కలిపి పంచాక్షరి అయిపోతుంది. నువ్వు గనక అలా పంచాక్షరి అయిపోతే నీ భావం నిరతము భావము భవునకు భావ్యము కాగా, భరతమే నిరతము భాగ్యము కాగా. భరతము అంటే భరత వేదం అంటే నాట్యం. నీ జీవితం కదలిక మొత్తం కూడా నువ్వు నాట్యంలాగా భావించినట్లయితే, తుహినగిరులు కరిగేలా తాండవమాడే వేళ ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణ శరీరం గృహం పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి. నేను ఎటువైపు నడుస్తుంటే నా పాదాలు చేస్తున్నది శివా నీ ప్రదక్షిణమే అని అనుకోగలిగితే, నేను సినిమా హాల్కి నడుస్తున్నా, ఇంకెక్కడికి నడుస్తున్నా, ఈ జీవితంలో నువ్వు కాని చోటు, నువ్వు లేని చోటు ఏమీ లేదు, నా పదాలు వేసిన ప్రతి చోట నీకు ప్రదక్షిణమే సేవా అని నువ్వు అనుకోగలిగినట్లయితే, అప్పుడు నీ నడక తాండవం అవుతుంది. ఆ తాండవానికి హిమాలయాలు కరుగుతాయి. తుహినగిరులు కరిగేలా తాండవమాడే వేళ ప్రాణపంచకం పంచాక్షరం అయిపోతుంది. ప్రాణపంచకమే పంచాక్షరమై పరమపదాన్ని ప్రకటిస్తుంది. నీ జీవితం ఇహంలో ఉండగానే, సావు పట్టుకల మధ్య ఉండగానే పరమపద ఒక పరమార్థ స్థితికి చేరుకుంటుంది. అది ఏ పనిలోనైనా జరుగుతుంది. అప్పుడు నువ్వు ఎలా భాషిస్తావంటే, నువ్వు చూస్తున్న ఈ మహాంతరిక్షం, మహావిశ్వం ఏదైతే ఉన్నదో, ఆ మహావిశ్వంలోని ఖగోళాలన్నీ కేవలం నీ కాలికి చుట్టుకున్నటువంటి పదకింకిణులవిపోయి 10 దిక్కులలోనూ ధూర్జటి ఆర్భటి, ఆ ధూర్జటి తాలూకు ఆర్భటి తాండం అవుతుంది. ఒక్కసారిగా నువ్వు ఈ ప్రపంచానికి సంకేతమైన ప్రకృతిగాను, ఆ సంకేతం వెనకాల, ఆ ప్రకృతి వెనకాల ఉన్న భావన అయినటువంటి పరమేశ్వరుడుగాను మారిపోతావు. ఏ పనైనా చెయ్యి, ఎక్కడికైనా వెళ్ళు, జీవితంలో ఏదైనా చెయ్యి, మనిషివే అని గుర్తుపెట్టుకో. ఈ మనిషితనం మాధవత్వానికి ఒక్క మెట్టి యువతలా అని గుర్తుపెట్టుకుంటే ఉత్తర క్షణంలోనే ఈశ్వరుడు అనేమాట అహం బ్రహ్మాస్మి అన్న, శివోహం అన్న ఇదే అర్థం. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే యోగ సాధన ఏది, యాగ ఫలం ఏది అంటే, నీ జీవితం, నీ ఉనికి ప్రతి క్షణం, నీ మెలకువ ప్రతి క్షణం యాగవేదికలాగా జ్వలిస్తూ ఉండాలి. నీ జీవితంలో చేసే ప్రతి లిప్త, లేవటం దగ్గర నుంచి నిద్రించడం వరకు ప్రతి క్షణం ఒక యోగ సాధనగా జరగాలి. అదేదో 1 గంట కూర్చుని ఊపిరి విదిలేసి చేసేది కాదు. అదే యోగ సాధన అనుకుంటే ఏ పని చేయి, గుమాస్తా కొట్లో పద్దులు రాయి, గొప్ప కవివై కవిత్వమే రాయక్కర్లేదు, కాళిదాసువే అవ్వక్కర్లేదు, కన్నయ్యవైనా సరే నీకు యోగ సాధన సిద్ధిస్తుంది, బ్రతుకు ప్రణవమై పూర్తవుతుంది. ఓం నమో నమో నమః శివాయ. మంగళప్రదాయ గోతురంగతే నమః శివాయ. గంగయా తరంగితోత్తమాంగతే నమః శివాయ. ఓం నమో నమో నమః శివాయ. శూలినే నమో నమః కపాలినే నమః శివాయ. పాలినే విరంచి తుండమాలినే నమః శివాయ.
పదములదా అందెల రవమిది పదములదా అంబరమల్సిన హృదయముదా అందెల రవమిది పదములదా అంబరమల్సిన హృదయముదా అమృతగానమిది పెదవులదా అమితానందపు ఎదతడిదా సాగిన సాధన సార్థక మందగ యోగ బలముగా యాగ ఫలముగా సాగిన సాధన సార్థక మందగ యోగ బలముగా యాగ ఫలముగా బ్రతుకు ప్రణవమై మోగు కదా అందెల రవమిది పదములదా అంగభంగిమలు గంగ పొంగులై హావభావములు నింగి రంగులై నాట్యం సాగే లీలా రసఝరుద్రాలు ఆరేలా జలపాత గీతముల తోడుగా పర్వతాలు ప్రసవించిన పచ్చని ప్రకృతి ఆకృతి పారది కాదా అందెల రవమిది పదములదా నయన తేజమేన కారమై మనో నిశ్చయం మకారమై శ్వాస చలనమే శికారమై వాంఛితార్థమే వకారమై యోచన సకలముయకారమై నాదం నకారం మంత్రం మకారం స్తోత్రం శికారం వేదం మకారం యజ్ఞం యకారం ఓం నమః శివాయ భావమే భౌనకు భావ్యము కాగా భారతమే నిరతము భాగ్యము కాగా ఊహిన గిరులు కరిగేలా తాండవమాడే వేళ ప్రాణ పంచకమి పంచాక్షరిగా పరమ పదము ప్రకటించదా ఖగోళాలు పదకింకిణులై పది దిక్కుల దూర్చటి ఆర్భటిరేగా అందెల రవమిది పదములదా అంబరమల్సిన హృదయముదా అమృతగానమిది పెదవులదా అమితానందపు ఎదతడిదా అందెల రవమిది పదములదా